ఇండిపెండెంట్‌గా ఉన్నారు. సో, అందరిని కలెక్టివ్‌గా తీసుకురావాలి. అండ్ ఒక ఈవెంట్ చేసినప్పుడు ఎనర్జీ ఫార్మ్ అవుతది గదా! ఇక్కడ మోర్ ఎనర్జీ కావాలిప్పుడు. సో, అట్లా ఆరాధనోత్సవం ఆర్గనైజ్ చేశాను. తర్వాత పత్రిజీ బర్త్‌డే కూడా 100+ పీపుల్ వచ్చారు 2 సార్లు కూడా. సో, అలాగా స్టార్ట్ అయిందనమాట. సో, ఇంకా మా అబ్బాయి గురించి కూడా చెప్తాను. మా పెద్ద అబ్బాయి వాడిప్పుడు 11 ఇయర్స్, చిన్నోడు 9 ఇయర్స్. సో, హ్మ్, నేను మెడిటేషన్ చేసిన ఫస్ట్ నుంచి అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవాడిని. ఎందుకంటే నేను పత్రిజీ మెసేజెస్ బాగా వింటాను గాబట్టి ఆయన చెప్పేవాళ్ళు గదా! కిడ్స్ ఆర్ నాట్ అవర్ కిడ్స్, దే కమ్ త్రూ అస్. అనేసి. సో, అంటే మన ద్వారా వస్తారు కానీ మన పిల్లలు కాదు అని. అలాగా అందుకే నేను ఫోర్స్ చేసేదాన్ని కాదు. అప్పుడప్పుడు అడుగుతూ ఉండేదాన్ని. మెడిటేట్ చేస్తావా? వెళ్లి మెడిటేట్ అంటే నో అనేవాడు. ఒకరోజు క్యాజువల్‌గా అడిగాననమాట. అడిగితే యాహ్! చేస్తానన్నాడు. అదే రోజంటే పత్రిజీ బర్త్‌డే రోజు నవంబర్ 11, 2021. సో, ఆ రోజు ఫస్ట్ డేనే వాడిని ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే ఐ సా మైసెల్ఫ్ యాస్ ఆర్కియాలజిస్ట్ ఇన్ గిజా పిరమిడ్ అన్నాడు. సో, నాకింకా అర్థమైందనమాట. సెకండ్ డే ఏంటి ఎక్స్‌పీరియన్స్ అంటే మాస్టర్ కృష్ణ సెడ్ హ్మ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ వెన్ ఐ విల్ స్టార్ట్ మై మెడిటేషన్ అన్నాడు. సో, ఇంకట్లా నాకర్థమయ్యి వాళ్ళ స్పిరిచ్యువల్ జర్నీ ఇంక వాడిని అప్పటినుంచి వన్స్ హిస్ సోల్ ఈస్ రెడీ ఇంక నేను కంపల్సరీ తర్వాత అడిగాను ఒకరోజు, "నువ్వు నన్నెందుకు చూజ్ చేసుకున్నావు?" అంటే, "నీ ద్వారా నా స్పిరిచ్యువల్ జర్నీ బావుంటది" అనేసి. సో, అలాగా ఆహ్, ఆహ్, వాడిని కంపల్సరీ మెడిటేట్ చేపిస్తాను. ఇప్పుడు నాకు విజన్ ఉండదు కానీ, నేనిలా అందరి సెషన్స్ నుంచి విన్నవి ఇప్పుడు కాస్మిక్ పిక్చర్స్ కానీ, క్రాప్ సర్కిల్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ ప్లానెట్స్ గురించి అన్నీ చెప్తూ ఉంటారు గదా! అవన్నీ నేను మా అబ్బాయి, నేను కూర్చొని మెడిటేట్ చేసి ఎక్స్‌పెరిమెంట్ చేస్తాను వాడితోటి. ఆ పర్పస్ ఏంటి అనేది వాడు చెప్తాడు నాకు. సో, అట్లా ఆహ్, అది మా చిన్నోడేమో ఆటిజం అనమాట. సో, అది కూడా మెడిటేషన్ స్టార్టింగ్ కొత్తలో అంటే హి ఈజ్ మై ట్రిగ్గరింగ్ పాయింట్. అంటే అది డిజైన్ చేసుకొనొస్తాం కదా! ఆహ్, హ్మ్, అది ఎన్ ఇప్పుడు యూఎస్‌లో మోస్ట్‌లీ ఇండియాలో గూడా వస్తున్నట్టున్నారు. బట్ యూఎస్‌లో ఎక్కువ ఆటిజం కిడ్స్ వస్తున్నారు. ఎందుకు నేను మాస్టర్స్‌ని అడిగాననమాట. నేను అందరిలాగా అంత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యేదాన్ని కాదు. నేను నార్మల్‌గానే తీసుకెళ్ళేదాన్ని. నేను హ్యాండిల్ చేసేదాన్ని. అంటే 100% యాక్సెప్ట్ చేయకపోయినా నాకు గిల్టీ అనేది ఉండేది కాదు. నేను బయటికి తీసుకెళ్ళడం అయన్నీ చేసేదాన్ని. బట్ ఎందుకు ఇంతమంది ఆటిస్టిక్ కిడ్స్ వస్తున్నారు? ఐ వాంట్ టు నో ద రీజన్ మాస్టర్స్ ప్లీజ్ గైడ్ మీ అని అన్నప్పుడు, నాకు ఇంకట్లా అవెందుకు అనేది బుక్స్ 'డీఎన్ఏ ఆఫ్ ద స్పిరిట్' బుక్‌లో ఫస్ట్ ఉంటుందనమాట. రేచంద్రన్ గారు రాసిన 'డీఎన్ఏ ఆఫ్ ద స్పిరిట్' బుక్‌లో. తర్వాత ఇంకట్లా టోలరీ కెనియన్ వీడియోస్‌లో అట్లా చాలా మాస్టర్స్ బుక్స్‌లో నాకు కనెక్ట్ చేశారు. ఎందుకు అంటే వాళ్ళు డివైన్ పర్పస్ ఇప్పుడు మా పెద్దోడు ఎలాగా ఎవాల్వ్ సోలో వీడు ఎవాల్వ్ సోలే. కానీ వీళ్ళు ఈ పాత్ చూజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎందుకంటే నార్మల్‌గా వాళ్ళు నార్మల్ కిడ్‌లాగొచ్చారనుకోండి. ఈవెన్ థో నేను ఇంత స్పిరిచ్యువల్ అయినా, మా పెద్దవాడిని కొంచెం వేరే కిడ్స్‌తో కంపేర్ చేయడము, కొంచెం పీర్ ప్రెషర్ పెట్టడము, మనం స్ట్రెస్ అవ్వడము ఉంటుంది. జస్ట్ లైక్ అందరిలాగా. కానీ మా చిన్నోడేంటంటే వాడెప్పుడు ప్యూర్‌గా ఉంటాడు. ఎప్పుడు లవబుల్‌గా ఉంటాడు. మంచి వైబ్రేషన్‌లో ఉంటాడు. సో, మా ఫ్యామిలీ అందరికీ బాండింగ్ అనమాట. అంటే బైండింగ్ ఫోర్స్ అనమాట. అందరికీ ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా సరే వాడు కలిపేస్తాడు. సో, అట్లా అండ్ వాళ్ళు పర్టిక్యులర్‌గా కావాలనే అలా చూజ్ చేసుకొనొస్తున్నారు మోస్ట్‌లీ. అంటే 100% అని చెప్పను. చాలా వరకు వాళ్ళు ఎర్త్ అసెన్షన్ కోసం, మదర్ ఎర్త్ అసెన్షన్ కోసము వర్క్ చేయడానికి వాళ్ళు హాస్టల్‌గా మోస్ట్ వర్క్ చేస్తారు. అండ్ వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్ ఉన్నా ఇప్పుడు మా ఇంట్లో ఎన్విరాన్మెంట్ చుట్టూ కూడా మార్పొస్తూ ఉంటది. సో, నాకు ఫస్ట్‌లో ఇప్పుడు చాలా తగ్గింది కానీ ఫస్ట్‌లో వాళ్ళు ప్యూర్‌గా ఉంటారు కదా! బయటికెళ్ళినప్పుడు అక్కడ నెగెటివ్ ఎనర్జీ వీళ్ళు తీసుకొని సిక్ అవుతూ ఉండేవాడు. బాగా డయేరియా అని, వామిటింగ్స్ అలా అవుతూ ఉండేవి. కానీ నేనెప్పుడు భయపడేదాన్ని. అంటే నాకు మాస్టర్స్ ఎప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా నాకు వెంటనే గైడెన్స్ ఏదో ఒకటి వెంటనే ఇమ్మీడియేట్‌గా ఇస్తూ ఉంటారనమాట. సో, మా అబ్బాయి గూడా ఉన్నాడు గాబట్టి వాడితో అడిగిస్తూ, చేస్తూ ఇట్లా అంటే ఇక్కడ నా స్పిరిచ్యువల్ జర్నీ అనేది నా ఒక్కదానిది కాదు. మా ఫ్యామిలీ అందరిది. సో, మా హస్బెండ్ మెడిటేషన్ చెయ్యరు కానీ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నేను మెడిటేషన్ స్టార్ట్ చేసిన కొత్తల్లోనే పిరమిడ్ గురించి నేను వినగానే
నాకు పిరమిడ్ కావాలి అని అడిగాను. సో, అంటే అది గత జన్మల్లో ఉంటది కదా! సో, అందుకే నాకు వినగానే నాకు కావాలని అడిగితే, ఆయన వెంటనే ఎళ్లి హోమ్ డిపో అంటే ఒక షాప్‌కెళ్ళి కాపర్ పైప్స్ అన్నీ తెచ్చి ఇమ్మీడియేట్‌గా చేసిచ్చేసారు. ఈవెన్ పైన పెట్టేది గూడా కార్డ్‌బోర్డ్‌తో యాంగిల్ గూడా పెట్టిచ్చి చేసిచ్చేసారనమాట. సో, అట్లా మెడిటేషన్ చేయకపోయినా కనెక్షన్ లేకపోతే చేయలేరు కదా! సో, అట్లా మాకు సపోర్ట్ జేస్తారు. ఇప్పుడు నేను ఈవెంట్స్ చేయాలన్నా, అంటే డబ్బులు డొనేట్ చేయాలన్నా, నేను బయటికెళ్ళి చెప్పాలన్నా, ఇప్పుడు నేను క్లాస్ చెప్పాలంటే మా చిన్నోడిని చూసుకోవాలి. సో, అట్లా అవన్నీ కూడా కోఆపరేట్ చేస్తారనమాట. సో, ఇప్పుడు ఆటిజం కిడ్స్ ఎందుకు అంటే ఆహ్, సో వాళ్ళు అదే ఈ మదర్ ఎర్త్ అసెన్షన్ కోసం ఎక్కువ హెల్ప్ చేయడానికి అండ్ ఈ సొసైటీ మనం స్టాండర్డ్‌గా ఒక పెట్టుకున్నాం కదా! పిల్లలు పుట్టగానే పెళ్ళవ్వగానే పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టగానే వాళ్ళకి స్కూలు, కాలేజు, తర్వాత జాబు. ఒక రొటీన్‌గా ఒక స్టాండర్డ్‌గా ఒకటి చేసేసాం ఫార్మ్‌గా. అలా కాదు ఆ స్టాండర్డ్స్‌ని బ్రేక్ చేయడానికి పిల్లలంటే అదే కాదు అనేది ఆ స్టాండర్డ్ బ్రేక్ చేయడానికి అంటే ఇవన్నీ నాకు బుక్స్‌లో కనెక్ట్ అయ్యాయి. సో, అట్లా నేను చాలా మల్టిపుల్ సోర్సెస్ నుంచి కనెక్ట్ అయ్యాయి. అన్నిటి నుంచి తీసుకొని చెప్తున్నాను నేను. సో, అట్లా ఒక స్టాండర్డ్ కా కాకుండా వాళ్ళ రొటీన్ బ్రేక్ చేయడానికొకటి, వాళ్ళు అదే హాస్టల్‌గా చాలా వర్క్ చేస్తూ ఉంటారు. సో, అట్లా అవన్నీ చేయడానికి అలా వచ్చారనమాట. ఇప్పుడు వాడలా లేకపోతే నేను పేషెన్స్ నేర్చుకోను. మనం పేషెన్స్ నేర్చుకోము. వాళ్ళెంతో పేషెన్స్ నేర్పిస్తారు. చాలా నేర్పిస్తారు. అండ్ మోరోవర్ మనం టేక్ కేర్ చేస్తామనుకుంటే గలిగితేనే వాళ్ళు మనల్ని చేసుకొనొస్తారు. సో, నేనదే ఐ ఫీల్ బ్లెస్డ్. ఎందుకంటే, నా ద్వారా నేను చూడగలను అని నన్ను చేసుకొనొచ్చాడు. అండ్ వాడి ద్వారా చాలా స్పిరిచ్యువల్ వర్క్ జరుగుతది. సో, మా అందరి పర్పస్ ఒకటే. ఎర్త్ అసెన్షన్ కోసం వచ్చాము. అంటే ఈ టైంలో పత్రిజీ మిషన్‌లో భాగంగా మేము గూడా ఒక పార్ట్ వాలంటీర్‌గా వచ్చాము. సో, అట్లా ఆహ్, నేనేమి ఫీల్ అవ్వననమాట. అందుకని నేను ఎవరైనా నేను ఏ మెడికేషన్ వాడను. సో, ఫస్ట్ నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా నేను హోమియోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాననమాట. అంటిల్ అండ్ అన్నెసెసరీ ఎమర్జెన్సీ ఏదన్నా అప్పుడు మలేరియా వస్తూ ఉండేయి గదా! అలాంటివి తప్పితే హోమియోనే ప్రిఫర్ చేస్తాను. ఈవెన్ మా పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి హోమియోనే వేసేదాన్ని. ఇంకా ఎప్పుడైతే నేను PSSM కనెక్ట్ అయ్యానో పత్రిజీకి నో డాక్టర్, నో మెడిసిన్ అన్నప్పటి నుంచి నేను లాస్ట్ 4 ఇయర్స్‌లో అసలు నాట్ ఈవెన్ మల్టీవిటమిన్ గూడా నేను వేసుకోనసలు. నాకు 3, 4 టైమ్స్ ఆహ్, కరోనా గూడా వచ్చెళ్ళింది. బట్ నేను మెడిటేషన్ ద్వారానే ఆ సింప్టమ్స్ అన్నీ ఆహ్, రెస్ట్ తీసుకోవడం మెడిటేషన్ ద్వారానే తీసుకున్నాననమాట. వ్యాక్సిన్ గూడా ఏయించుకోవద్దనుకున్నాను కానీ, ఇంకిక్కడ కంపల్సరీ ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. జీసీ అప్లై చేయాలన్నా, గ్రీన్ కార్డ్ అప్లై చేయాలన్నా, దేనికైనా కంపల్సరీ కాబట్టి ఇంకా వేయించుకున్నాను. బట్ కిడ్స్‌కి కూడా అంటే యాస్ ఫార్ యాస్ పాసిబుల్ నేను మెడికేషన్ వాడను. సో, ఇప్పుడు గూడా యూజ్ చేసిన హోమియో కానీ, ఆయుర్వేదం అలాంటియే వాడతాననమాట. సో, యాహ్! ఇప్పుడు అదే యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇందులో ఇప్పుడు అది PSS మూమెంట్‌లో ఇప్పుడు నేనేం జేస్తున్నాను అంటే ఆహ్, ఇప్పుడు 24 అవర్స్ అఖండ ధ్యానాలు ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు నిర్మలా మాకం మేడము అక్కడ శక్తి స్థల్ గురించి చేస్తున్నారు. ఇక్కడ ధ్యాన అమెరికా గావాలి అని మంత్‌లో ఎవ్రీ ఆల్ మంత్లీ వన్స్ చేస్తున్నారనమాట. వాటిల్లో అఖండ ధ్యానాల్లో హోస్ట్ చేస్తాను. తర్వాత 72 అవర్స్ అఖండ ధ్యానాలు హోస్ట్ చేస్తారు. సో, అట్లా ఆహ్, వాటిల్లో అంటే హోస్ట్ చేయడము, వెనక వాలంటీర్‌గా చేయడము ఇట్లాంటివన్నీ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఎక్కువ అండ్ సాయిబాబా టెంపుల్‌లో ఒక 1 మంత్ నుంచి ఇంకొకటేంటంటే నాకు ఆ మెర్కబా పిరమిడ్‌కి నేను బాగా కనెక్టెడ్ కదా! సో, నేను ఆహ్ నేను ఇండియా వెళ్ళింది కూడా అదే 2021 నవంబర్ 11కి మా అబ్బాయి మెడిటేషన్ స్టార్ట్ చేశాడు. 2022 నవంబర్ 11కి కరెక్ట్‌గా మేము ఇండియా వెళ్ళింది అదే రోజన్నమాట. అంటే హైదరాబాద్ నుంచి మేము వెళ్ళింది అదే రోజు. నేను వెళ్ళగానే ఫస్ట్ ఆహ్, ఆ పిరమిడ్‌కి వెళ్ళాను. వెళ్ళగానే ఫస్ట్ స్నానం చేసి నేను ఒక క్రిస్టల్ తీసుకెళ్ళాను. అమెథిస్ట్. సో, అది తీసుకెళ్ళి అక్కడ పిరమిడ్‌లో ఇచ్చాను. సో, నవంబర్ 11కి. సో, తర్వాత నవంబర్ 11కి ఇక్కడ పత్రిజీ బర్త్‌డే సెలబ్రేట్ చేశాము. ఇప్పుడు నవంబర్ 11కి నేనిక్కడ మెరకబా పిరమిడ్ తేవాలి అనేది సో, అంటే దానికోసం వర్కౌట్ చేస్తున్నాము. అండ్
అండి ఇదే ఈ సెషన్స్ చేస్తూ ఇంకా వేరెవర్ పాసిబుల్ అలా చేస్తూ అండ్ ఇక్కడ అదే మెగా మెడిటేషన్ సమ్మిట్ అప్పుడు కూడా నాకు పిరమిడ్ క్యాప్స్ నేను పేపర్‌తో చేస్తూ ఉంటాను. సో, అలాగా అప్పుడు 1000 పిరమిడ్ క్యాప్స్ చేయమని ఇంట్యూషన్ వచ్చింది. ఆహ్, చేశాను. పేపర్‌కి పిరమిడ్ క్యాప్స్ అక్కడ స్టేజ్ మీద పెట్టిందన్నీ నేనే చేశాననమాట. సో, తర్వాత కూడా మినీ మెడిటేషన్ సమ్మిట్స్‌కి కూడా కొన్ని అన్నిటికి కాదు. ఎవ్రీ మంత్ ఒక్కొక్క స్టేట్‌లో చేస్తున్నారనమాట. మినీ మెడిటేషన్ సమ్మిట్. అంటే మెగా మెడిటేషన్ సమ్మిట్ కోసం అంటే ధ్యాన మహాచక్రం ఇండియాలో ధ్యాన మహాచక్రం అంటాం కదా! అది ఇక్కడ మెగా మెడిటేషన్ సమ్మిట్ అంటాము. అంటే ఇక్కడ పేరుకు తగ్గట్టు అలా మెగా మెడిటేషన్ సమ్మిట్ అని ఇచ్చారు. సో, దానికి ఎనర్జీస్ యాడ్ చేయడానికి లాస్ట్ టైమ్ బాలకృష్ణ సార్ వచ్చినప్పుడు వాళ్ళంతా మెడిటేషన్ థర్డ్ ఐ మాస్టర్స్ అందరూ కూర్చున్నప్పుడు వాళ్ళకొచ్చిందనమాట. ఇలా ఎవ్రీ మంత్ ఒక్కొక్క స్టేట్‌లో చేయాలి అని. అలాగా స్టేట్‌లో చేసినప్పుడు ఆహ్, కొన్ని స్టేట్స్‌కి పంపించాను. అది ఇన్‌ట్యూషన్ వచ్చిన స్టేట్స్‌కి పంపించాను. అంటే అక్కడ ఎక్కువ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు దే కెన్ హ్యాండిల్ అన్నప్పుడు పంపించలేదు. అలాగా కొన్ని స్టేట్స్‌కి పంపించాను. ఇప్పుడు ధ్యాన మహాచక్రం కూడా కొన్ని చేస్తున్నాను. సో, నెక్స్ట్ రాలేలో ఉందన్నమాట. అక్టోబర్ ఆగస్ట్ 30, 31, సెప్టెంబర్ 1 3 డేస్ చేస్తున్నారు. సో, ఇలా నేను మోర్ కనెక్టెడ్ టు పిరమిడ్స్ అనమాట. పిరమిడ్ అంటే నాకు పిచ్చి. సో, మెర్కబా అంటే గూడా చాలా అది మెర్కబా అని విన్నప్పటి నుంచి ఇంకా చాలా స్ట్రాంగ్ కనెక్టెడ్. అండ్ నేను సత్తుపల్లి వెళ్ళినప్పుడు గూడా అది అక్కడ ఒక చిన్న మెర్కబా ఉంటే అది నాకు కావాలి అంటే తను సుష్మిత తీసుకెళ్ళిపోమని చెప్పింది. సో, తర్వాత నాకర్థమైందేంటంటే పత్రిజీతో నేను మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పింది ఒకటే అదే చెప్పారు. మీ ఊర్లో పిరమిడ్ ఉంది వాళ్ళతో కనెక్ట్ అవ్వు అని. సో, లేటర్ అన్నీ నేను అర్థం చేసుకుంటే పుట్టిన ఊర్లో వచ్చింది. తర్వాత ఇక్కడ నేను తేవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది గాబట్టి వాళ్ళతో కనెక్ట్ అవ్వమని చెప్పారు అని. అలా అన్నీ వెన్ ఐ గో బ్యాక్ అండ్ అన్నీ అవి చూసుకుంటే ప్రతిదీ కూడా ఒక డివైన్ ప్లాన్ లాగా అలా వచ్చిందనమాట. సో, ఆహ్, ఇది నా స్పిరిచ్యువల్ జర్నీ. సో, ఇంకా ఇంకేమన్నా క్వెషన్స్ ఉంటే అడగండి. చాలా బాగుంది మేడం. తక్కువ టైంలో చక్కగా మాకంతా చక్కగా చెప్పారు. హ్మ్. మీకు ఇంత ఎక్స్పీరియన్స్‌లు ఇవన్నీ బిఫోర్, ఆఫ్టర్ మీకు మెయిన్ ఏమనిపిస్తది మేడం? అంటే పత్రిజీని కలవక ముందు, కలిసిన తరువాత ఫిజికల్‌గా చాలా కలవకపోయినా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనము పత్రిజీ చెప్పిన 3 కాన్సెప్ట్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. సాధన, హ్మ్. స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ హ్మ్. 3 ఫాలో అయితేనే మన స్పిరిచ్యువల్ జర్నీ కరెక్ట్‌గా పాత్‌లో వెళ్తది. ఏది తగ్గినా ఇంబాలెన్స్ అయిపోతది. ఇప్పుడు మనం సాధన చేస్తే ఎనర్జీ వస్తది. కానీ మన సరైన జ్ఞానం లేకపోతే దీన్ని ఇంప్లిమెంట్ చేయలేము. ఒకవేళ జ్ఞానం ఉన్నా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎనర్జీ కావాలి. సో, జ్ఞానం ఉండి ఇది ఉండి మనకి ఎక్స్‌పీరియన్సెస్ వినలేదనుకోండి, సజ్జన సాంగత్యం లేకపోతే ఏది రైట్, ఏది రాంగ్ అనేది తెలియదు. అండ్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనకు కొంత కొంచెం ఎక్కువ తెలిసే కొంచెం ఈగో కూడా పెరుగుతూ ఉంటుంది. స్పిరిచ్యువల్ ఈగో చాలా ఫాస్ట్‌గా వస్తది. అది మనకి ఎప్పటికప్పుడు గ్రౌండింగ్ చేసుకోవాలంటే మనకంటే చాలా గ్రేట్ మాస్టర్స్ చాలా మంది ఉన్నారు అనేది ఎప్పటికప్పుడు గ్రౌండింగ్ చేసుకోవడానికి అది బాగా హెల్ప్ అవుతది. సో, ఈ 3 కంపల్సరీ. ఆ తర్వాత ఈ 3 కొంచెం ఇప్పుడు వచ్చిన తర్వాత సర్వీస్. సర్వీస్ ఇంకా అది గూడా నాలుగోది ముందు ఈ 3 కొంచెం అంటే నన్ను నేను తెలుసుకున్నాక తర్వాత సేవ్ అనమాట నెక్స్ట్ లెవెల్. అదే నేను చెప్పాను గదా! ఫస్ట్ 3 హ్మ్. ఇయర్స్, ఫస్ట్ 2 ఇయర్స్ నన్ను నేను బాగా తెలుసుకొని అంటే నన్ను నేను తెలుసుకునే కొద్దీ పత్రిజీ బాగా అర్థమయ్యారు నాకు. ఆయన కాన్సెప్ట్స్ ఏంటి అంటే నేను ఆ పార్ట్‌లో మిషన్‌లో పార్ట్‌గానే వచ్చాను గాబట్టి నాకు మోర్ ఎక్స్‌పోజర్ వచ్చే కొద్దీ పత్రిజీ గురించి బాగా మెయిన్‌గా నాకు అదర్ సైడ్ ఆఫ్ పత్రిజీ అనేది కోనేరు వరలక్ష్మి మేడం వీడియోస్ అన్నమాట. సో, హ్మ్. హ్మ్. ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ మనకి ఫిజికల్‌గా కనిపించే ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ పీఎంసీలో పత్రిజిత నా ప్రయాణం వాళ్ళందరూ చెప్తారు గదా! అవి వింటాను. బట్ అదర్ సైడ్ ఆఫ్ పత్రిజి ఎందుకంటే నాది ఎనర్జీ వర్క్. నాకు అదర్ సైడ్ అన్నీ హ్మ్. తెలుసన్నమాట. మెయిన్ నాకు వచ్చిన ఇంట్యూషన్ నేను ఫాలో అయ్యేది కూడా నాకొచ్చిందేంటంటే, నాకు చదవమనింది 'టిబెటన్ బుక్ ఆఫ్ డెడ్.' అంటే ఆఫ్టర్ లైఫ్ గురించి ఎక్కువ. నా హ్మ్. హ్మ్. నేను తెలుసుకోవాలి అనేది. సో, పత్రిజీ లాస్ట్ 3 ఇయర్స్ ఎన్‌లైటన్‌మెంట్ అవర్‌లో కూడా ఆయన చెప్పేది గూడా, మనం ఆత్మలం, నో డెత్, దెర్ ఈస్ బియాండ్ సో మెనీ థింగ్స్ ఉన్నాయి.
ఆత్మకి చావు లేదు అని లాస్ట్ ఎందుకంటే నేను కనెక్ట్ అయింది పాండమిక్ తర్వాతే కాబట్టి ఆయన చెప్పినవన్నీ మోస్ట్లీ అవే చెప్పేవారు. ఎన్లైటన్మెంట్ అవర్లో కూడా అవే చెప్పేవారు. అప్పుడు వార్స్ వస్తూ ఉండేవి, ఎందుకు వస్తున్నాయి అట్లా అడిగే వాళ్ళకి కూడా నో డెత్ అనేది చెప్పేవాళ్ళు. ఆఫ్టర్ లైఫ్ గురించి బుక్స్ కూడా ధ్యాన మహాచక్రాల్లో అవే అదే సోల్స్, ఎకోస్ ఆఫ్ ద సోల్స్ కానీ, ల్యూమినస్ లైఫ్, ఆఫ్టర్ లైఫ్ అది తెలుగులో పేరు గుర్తులేదు. సో అవన్నీ ట్రాన్స్లేట్ చేయించి అవే బుక్స్ చెప్పారు. ఈవెన్ పత్రిజీ లాస్ట్ బుక్ కూడా మరణం మధురం. ఆయన ఎస్ మ్యామ్. అదే 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 లూమినస్ లైఫ్ ఆఫ్టర్ దాన్నే మరణం మధురం అని ట్రాన్స్లేట్ చేయించారు. దాంట్లో ఫస్ట్ రాస్తారు కదా ట్రాన్స్లేషన్ అనేది నా లైఫ్ అని, నా లైఫ్ స్టోరీ అనేసి. సో అట్లా ఆయన లాస్ట్లో అదే చెప్పారు. నాకు కూడా అందుకే నేను అన్నీ చూస్తూ ఉంటాను అనమాట. సో పత్రిజీ చెప్పిన స్పిరిచువాలిటీ అంటే ఈస్ట్ ప్లస్ వెస్ట్, ఈస్టర్న్ ఫిలాసఫీ ప్లస్ వెస్టర్న్ ఫిలాసఫీ, నేను రెండూ చూస్తాను. అంటే ఇక్కడ పాడ్కాస్ట్లు ఇక్కడివన్నీ ఫాలో అవుతాను, అటు పత్రిజీ ఫాలో అవుతాను, అన్నీ ఫాలో అవుతాను. సో అన్నీ ఓపెన్గా అంటే వింటాను. నాకు కావాల్సింది నా లోపల నుంచే కనెక్ట్ అవుతుంది. నాకు ఏం కావాలి అనేది అంటే నాకు అర్థమయ్యే కాన్సెప్ట్స్ అన్నీ నా లోపల నుంచే అర్థమవుతాయి అన్నమాట. అలాగా నేను సద్గురు తపస్వి మహారాజ్ బుక్ చదివినప్పుడు అందులో ఆయన 150+ ఇయర్స్ ఉంటారు కదా, ఆయన 2 సార్లు కాయకల్ప విద్య చేసుకుంటారు. అంటే 40 ఇయర్స్ యంగ్ అవుతారు. సో నేను అది చదివినప్పుడు అంటే బాబాతో ఎలా మాట్లాడుకునేదని పత్రిజీతో కూడా మీరు కూడా అలాగా ఒకసారి చేసుకోవచ్చు కదా, నాలాంటి వాళ్ళు ఎంతోమంది అదర్ కంట్రీస్ వస్తే మీరు చాలామంది ఎన్లైట్ అవుతారు, నాలాగా అవేకెన్ అవుతారు అని 1-2 సార్లు అలా మామూలుగా క్యాజువల్గా అడిగాను అనమాట. పత్రిజీ బాడీ వెకేట్ చేశాక నాకు సడన్గా ఒకరోజు వంట చేస్తుంటే ఇట్లా డౌన్లోడ్ అయిపోయింది. ఏమంటే నేను చేయాల్సిన పని కంటే, నేను ఒప్పుకొని నేను చేయాల్సిన పని కంటే నేను ఎక్కువే చేశాను. నేను ఎలా చేశానో మీరు కూడా అలాగే చేసుకోవాలి. సో ఆయనకి ఎందుకు 2 సార్లు ఆపర్చునిటీ వచ్చింది అంటే, ఆయన ఒప్పుకొని వచ్చిన పని ఇంకా అవ్వలేదు. అందుకే యూనివర్స్ ఆయనకి ఆపర్చునిటీ ఇచ్చింది అలా చేసుకోవడానికి. బట్ పత్రిజీ ఆయన చేస్తా అన్న వర్క్ కంటే చాలా ఎక్కువ చేశారు. సో 2012కి ఆయన చేయాల్సిన వర్క్ అయిపోయింది. ఆ తర్వాత చేసిందంతా బోనస్సే. సో అట్లా నేనెలా చేసుకున్నానో, మీ సోల్ ఎవల్యూషన్ కోసం మీరు కూడా వర్క్ చేసుకోవాలి అని చెప్పారనమాట. తర్వాత పత్రిజీ బాడీ వెకేట్ చేసిన డేట్‌కి కూడా 24/7 దానికి కూడా అది కూడా డివైన్ అనమాట. అంటే దానికి కూడా ఇంట్యూషన్ ఏమొచ్చిందంటే ఆహ్, నేను 24/7 నా ఎవల్యూషన్ కోసం నేనెలా వర్క్ చేసుకున్నానో, మీ సోల్ ఎవల్యూషన్ కోసం మీరు కూడా 24/7 అలాగే వర్క్ చేసుకోవాలి అనేది. అందుకే ఆ డేట్ అలా చూస్ చేసుకున్నారు. అండ్ పత్రిజీ బర్త్ డేట్ కూడా 11/11. అంటే ఆయన పర్పస్ అనేది అసలు ఈ ఇన్‌కార్నేషన్ వన్నెస్, వన్నెస్ బిట్వీన్ ఆల్ కింగ్డమ్స్. అందుకే ఆయన మెడిటేషన్ చేస్తావా చేయవా ఇమ్మెటీరియల్. ఫస్ట్ బికమ్ ఏ వెజిటేరియన్. ఏ యానిమల్‌ని చంపే హక్కు మనకి లేదు. దే ఆర్ జస్ట్ లైక్ అస్. సో మెయిన్ పర్పస్ ఆయనది యానిమల్ కింగ్డమ్ సేవ్ చేయడానికే. ఎందుకంటే యానిమల్ కింగ్డమ్ సేవ్ అవ్వకపోతే ఎర్త్ అనేది నిలబడదు, కొలాప్స్ అయిపోతది. సో అలా చెప్తే అర్థం కాదు కాబట్టి మెడిటేషన్ మనకంటే ఇవి జ్ఞానం పెరిగే కొద్దీ మనం అవి అర్థం చేసుకోగలుగుతాం. ఆ వన్నెస్‌లోకొస్తాము. సో అట్లా మెడిటేషన్ అవి చేస్తే కానీ మెయిన్ ఆయన పర్పస్ అనేది అన్ని కింగ్డమ్స్ అంటే మినరల్, ప్లాంట్, యానిమల్ అన్నీ కూడా అన్నిటి వన్నెస్‌లోకి రావడానికి. అందుకే ఆ డేట్ 111 నవంబర్ 11థ్ అనేది. అండ్ చాలా అలాగా నాకు బియాండ్ కాన్సెప్ట్స్ అన్నీ కనెక్ట్ అవుతాయన్నమాట. సో, ఇంతకుముందంటే అంతకుముందు నాకివన్నీ చెప్పడానికి ఎవరు చెప్పినా అర్థం చేసుకోరు. నేనెలా ఇయన్నీ తెలుసుకొని నేనేం జేసుకోవాలి అనుకునేదాన్ని. అంటే అప్పుడు నాకు క్లాసెస్ చెప్పడానికి భయం. నేను బయటకొచ్చేదాన్ని గాదు గదా! ఎట్లా ఎందుకు ఒక్కోసారి అనిపిచ్చేదనమాట. ఏం జేయాలి ఇవన్నీ ఎట్లా అనేసి. సో, ఇప్పుడు ఓకే. అవన్నీ అందరికి తెలియాలి. సో, మెయిన్ అర్త్ అనేది ఇప్పుడు మనం అందుకే అంటే అంటే చాలామంది చెప్తా ఉంటారు గదా! శివప్ప గారు చెప్తూ ఉంటారు. ఎర్త్ అనేది ఎర్త్ బౌండ్ సోల్స్ వల్ల మనం చంపే యానిమల్స్ రిలీజ్ చేసే థాట్స్ వల్లే పొల్యూట్ అయింది అనేసి. సో, అవన్నీ మరి పత్రిజీ ఈ ధ్యాన మహాచక్రాల ద్వారా ఎంతో తెలియకుండా కనపడని వర్క్ ఆయన అవన్నీ రిలీజ్ చేసేసారు. సో,
చెప్పరు. అంటే పైకి చెప్పకపోయినా ఆయన చేసిన వర్క్ అదే. ఈ ధ్యాన మహాచక్రాల గ్రూప్ ఎనర్జీ అట్లా ప్రతి దానికి కూడా ఆస్ట్రల్‌గా అవన్నీ క్లియర్ చేస్తూ, చేస్తూ వచ్చారనమాట. సో, అట్లా ఆయన చేయాల్సింది చేశారు. ఇప్పటి నుంచి ఇంకా మనందరం తీసుకెళ్ళాలి పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌ని. మెయిన్ నాకు రీసెంట్‌గా అర్థమయ్యేదేంటంటే అదే. ఈ మూవ్‌మెంట్‌ని పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌ని కలెక్టివ్‌గా అందరిని కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి. మూవ్ అయ్యేలాగా జేయాలి. స్టాక్ అవ్వకుండా సొసైటీలాగా స్టాక్ అవ్వకుండా మూవ్ అవ్వాలి. మూవ్‌మెంట్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అందరం కలిసి. సో, అది. అందుకే మనకి పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ అని పెట్టుంటారు సార్. అవునవును. పిఎస్ఎస్ మూవ్‌మెంట్ అనేది మూవ్‌మెంట్. పెట్టారు. హ్మ్. మనల్ని ఇండిపెండెంట్‌గా ప్రతి ఒక్కరిని తయారు చేశారు. డిపెండెంట్‌గా ఉంచలేదు. అవును. నన్నే చూడండి. మన నేనసలు ఏమి కెమెరా ఆన్ చేసుకునేదాన్ని కాదు. మాట్లాడేదాన్ని కాదు. కానీ ఇంక నాకు ఆ పుష్ ఒచ్చింది. చెయ్యాలి, వెళ్ళాలి, గో ఔట్ బయటికెళ్ళు, వర్క్ చెయ్యి అట్లా. సో, యాహ్! అట్లా అందరిని అలాగే తట్టి లేపి బయటికి ముందుకు తోస్తున్నారనమాట. అక్కడ మీరే కాదు, ఇక్కడ నేను కూడా కెమెరా ఆన్ చేసేదాన్ని గాదు. యూట్యూబ్‌లో చూస్తూ ఉండేదాన్ని. జూమ్‌కొస్తే హ్మ్. కెమెరా ఆన్ చేయాలని. ఇప్పుడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పిఎంసి డిజిటల్ కోసం కెమెరా ముందు కూర్చోబెట్టారు. అంతే. అదే. లోపల ఇంట్యూషన్ మనం చేయాలి. హ్మ్. ఈ జర్నీలో మీకు ఆహ్, బాగా దీనికోసం నేను ఇంత కష్టపడాలా అని అనిపించిన సందర్భం ఏమైనా ఉందా మేడం? ఈ స్పిరిచువల్ జర్నీలో లేదు. నాకేం లేదు. నేను ఎనర్జీ వర్క్ చేస్తాను కాబట్టి నాకు నన్ను డౌన్ చేయడానికి నా ఫ్యామిలీ మీద సైకిక్ అటాక్స్ అంటే అదే చెప్పాను గదా! మా వాడికి చిన్నోడికి హెల్త్ ఇష్యూస్ కానీ, మా హస్బెండ్ మీద కానీ వస్తూ ఉంటాయి. కానీ నా హ్మ్. పర్పస్ నాకు తెలుసు కాబట్టి నేనెప్పుడూ డౌన్ అవ్వలేదు. హ్మ్. ఇంకా ఇన్‌ఫాక్ట్ దే మేడ్ మీ స్ట్రాంగ్. ఎవ్రీ టైమ్ హ్మ్. సిట్యుయేషన్ ఎందుకంటే నాకేదైనా సిట్యుయేషన్ వచ్చినా ఇమ్మీడియేట్‌గా నాకు మాస్టర్స్ హెల్ప్ ఇమ్మీడియేట్‌గా వచ్చేది. సో, ఇప్పుడు హ్మ్. వాడికొకసారి అలాగే ఎనర్జీ ఎక్కువ తీసుకున్నప్పుడు చాలా సివియర్‌గా వామిటింగ్స్, మోషన్స్ 2 వచ్చాయన్నమాట. ఒక 10 డేస్ కంప్లీట్‌గా. కానీ అదే టైంలో నాకు ధన్వంతరి మెడిటేషన్ కరెక్ట్‌గా వచ్చింది. హ్మ్. సో, అదే టైం ఎగ్జాక్ట్‌లీ. వీడు ముందు రోజు ఎక్కాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నాకది ధన్వంతరి మెడిటేషన్ అదే కర్ణాటకలో ఉంటారు ఆ మాస్టర్. సో, అది నేను వెంటనే ఇంప్లిమెంట్ చేశాను. అది అంటే మా అబ్బాయి నేను కూర్చొని మెడిటేషన్ చేయడం, వాటర్‌లో ఎనర్జీ తీసుకొని వాడికివ్వడం, మాస్టర్స్‌ని వాడికి ఎనర్జీ ఇవ్వడం. అండ్ నేను కూడా పక్కన కూర్చొని మెడిటేట్ చేస్తా ఉంటాననమాట. అలా వాడికి బాలేనప్పుడు. అలాగా అంటే అలా ప్రతి సిట్యుయేషన్ అప్పుడు ఇంకా నేను నేర్చుకున్నాను. ఇంకా ఇంకా మోర్ పుష్‌గా వెళ్తున్నాననమాట. నన్ను స్ట్రాంగ్ చేస్తున్నందుకు నేను వాళ్ళకి గూడా థాంక్స్ చెప్పేదాన్ని. నాకు తెలుసు ఎందుకంటే మా అబ్బాయికి స్టార్టింగ్‌లో మాస్టర్స్ అదే లెసన్స్ మెడిటేషన్‌లోనే టీచ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మనకొక బ్యాటరీ ఉందనుకోండి, పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటది. 2 ఉంటేనే అది బ్యాటరీ వర్క్ అవుతది. అలాగే మనకి ఇక్కడ కూడా నెగెటివ్, పాజిటివ్ 2 ఉండాలి. పాజిటివ్ లైట్ వర్క్ ఉండాలి, డార్క్ ఉంటది. 2 బ్యాలెన్స్‌లో ఉండాలెప్పుడు. ఇప్పుడు మనకి ఎప్పుడు సన్ ఎనర్జీనే ఉందనుకోండి, మనకది వాల్యూ తెలీదు. నైట్ ఉండబట్టి, మూన్ ఎనర్జీ ఉండబట్టి మనకి వాల్యూ తెలుస్తుంది. అలాగే నెగెటివ్ లేకపోతే మనకి లైట్ అనేది వాల్యూ తెలీదు. 2 బ్యాలెన్స్‌లో ఉండాలి. సో, కానీ ఇప్పుడేంటంటే ఇది కలి ప్రభావం వల్ల అది యుగ సైకిల్ వల్ల అలా అయింది. సో, అందుకే గదా! పత్రిజీ ఎవరిని జడ్జ్ చేయొద్దు, కామెంట్ చేయొద్దు హ్మ్. అంటారు. సో, ఎవరి సోల్ ఎవర్ ఇప్పుడు మన సోల్ ఎవల్యూషన్‌లో మనం నెక్స్ట్ లెవెల్‌కి ఎలా వెళ్ళాలి అని అనుకుంటున్నామో, ఈవెన్ డార్క్ ఆల్సో అంతే కదా! వాళ్ళ సోల్ ఎవల్యూషన్‌లో వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి అని వాళ్ళది చేస్తూ ఉంటారు. సో, అట్లా ఆ కాన్సెప్ట్ నాకు పత్రిజీ మెయిన్ ఎన్‌లైటన్‌మెంట్ అవర్స్ వినడం వల్ల చాలా అర్థమయ్యేదనమాట. హ్మ్. వార్స్ గూడా జరుగుతూ ఉండేయి. అప్పుడు అడిగేవాళ్ళు. అదేం తీసుకోక్కర్లేదు. చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. కలెక్టివ్ కర్మ ఉంటది. కంట్రీ కర్మ ఉంటది. రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. అలాగే నాకు మా అబ్బాయికి కూడా వాడు చెప్పేవాడు కదా! మాస్టర్స్ వాడికి హ్మ్. మెడిటేషన్‌లోనే ఇలా టీచ్ చేసేవాళ్ళనమాట. అలా వాడు చెప్పేవాడు కాబట్టి నాకు కొంత అర్థమయ్యేది. నాకు సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు కూడా అలాగా నేను హ్యాండిల్ చేశాను. నేనెప్పుడూ డౌన్ అవ్వలేదు. ఇంకా గోయింగ్ మోర్ స్ట్రాంగర్ అనమాట. స్ట్రాంగ్‌గా ఎళ్తున్నాను. మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వటానికి ఇలాంటివి వస్తాయి అనుకోవచ్చు. అవునవును. మనకి హార్డ్ సిట్యుయేషన్స్ మనకి రాకపోతే మనం అందరిలాగే నార్మల్‌గా మెటీరియలిస్టిక్ ఆ! లైఫ్‌లో పార్టీలని, అవి అని, ఇవన్నీ వెళ్తాము. సో, ఈ సిట్యుయేషన్స్ రాపోతే అసలు ఈ పాతలోకే రాము. అవును. ఇండియాతో పోల్చుకుంటే అక్కడ కొంచెం పిల్లల హెల్త్ ఇవి
ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంటాయేమో కదా మేడం? ఇక్కడ వెదర్‌కి ఊరికే ఫ్లూస్ ఎక్కువుంటాయి. కోల్డ్, హ్మ్. కాఫ్ వెదర్ సడెన్‌గా మారుతూ ఉంటది. దానివల్ల కోల్డ్ అంటే జలుబు, దగ్గు, ఫ్లూ సీజన్స్ బాగా ఉంటాయి. కానీ నేను మెడిటేషన్ చేస్తాను కాబట్టి ఇంట్లో అన్ని పిరమిడ్స్ ఉంటాయి. నేను అన్నీ వాడతాను. అన్ని టూల్స్ వాడతాను. పిరమిడ్స్ వాడతాను, క్రిస్టల్స్ వాడతాను, క్రాప్ సర్కిల్స్, కాస్మిక్ పిక్చర్స్ ఎవరు ఏది చెప్తే అన్నీ తీసుకొచ్చి ఎక్స్‌పెరిమెంట్ చేస్తాను కాబట్టి దాని అంటే అది పర్పస్ ఏంటని నాకు తెలుస్తది గదా! సో, అలా అవును. అన్నీ వాడతాను. అన్ని సీక్రెట్ జియోమెట్రీ ప్యాటర్న్స్ సో, అట్లా వాడతాను. ఇంటి నిండా ఉంటది. అంటే నా సాధన ఇప్పుడు మా అబ్బాయి నేను చేస్తాం కాబట్టి అంటే వాడు చిన్నోడు చేయకపోయినా వాడు స్పిరిచ్యువల్‌గా కదా! ఇంట్లో ఎనర్జీ ఉంటుంది. వాళ్ళంత తొందరగా సిక్ అవ్వరు. అయినా సరే హ్మ్. హోమియో మెడిసిన్ లేకపోతే ఆ రోజు నేను వాటర్ కూడా పిరమిడ్ కింద పెడతాను. సో, ఓహ్! మార్నింగ్ నేను ఎవ్రీ డే కంపల్సరీ డేలో 3 అవర్స్ మెడిటేషన్ చేస్తాను. సో, మార్నింగ్ హుహు. నేను లేసి వచ్చినప్పుడే వాళ్ళ స్కూలుకి పంపించే వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేసి హ్మ్. తీసుకొచ్చి పిరమిడ్‌లో పెట్టేస్తాను. అవే పంపిస్తాను. రోజు కూడా పిరమిడ్‌లో పెట్టిన వాటరే తాగుతారనమాట. సో, దానివల్ల అంటే స్టార్టింగ్‌లో ఉన్న ఇప్పుడసలు సిక్ అనేది తొందరగా అవ్వరు. ఇమ్యూనిటీ చాలా ఉంటుంది. దానికి టూల్స్ ఉన్నది ఉపయోగించుకోవడానికే అని చెప్పేసి అన్ని టూల్స్‌ని వాడుతున్నారు చక్కగా. అదే ఎక్స్‌పెరిమెంట్ చేస్తాను గదా! అదెందుకనేది సో, వాడతాను. అందుకే టూల్స్ వాడుకోవాలి మనం. ఎందుకంటే, హ్మ్. తొందరగా మనకి అంటే ఎవాల్వ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి అవన్నీ. మరి పిరమిడ్ అందుకే గదా! మనము నార్మల్‌గా కూర్చొని చేస్తే కంటే పిరమిడ్‌లో కూర్చుంటే 3 టైమ్స్ మోర్ ఎనర్జీ వస్తది. అలాగా అవన్నీ మోర్ అడిషనల్‌గా వస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇది ఈ చెప్పాను గదా! గత జన్మల నుంచి గత జన్మల్లో అన్నిటి మీద వర్క్ చేసున్నాము. నేను, మా అబ్బాయి. మా అబ్బాయి క్రిస్టల్స్‌కి బాగా కనెక్టెడ్ అన్నమాట. సో, అట్లా అన్నీ చేసున్నాం కాబట్టి చూడగానే అట్రాక్ట్ చేస్తాయి. కనెక్ట్ అయిపోయాము అంతే. అంటే స్పెసిఫిక్‌గా వాటి రీసెర్చ్ కొన్ని క్రిస్టల్స్ అలా చూడగానే ఇది నా కోసం అనిపిస్తది. క్రిస్టల్స్ మాత్రం దే చూస్ క్రిస్టల్స్ చూసర్స్ అంటారు. అంటే మనకి చూడగానే ఇది నా కోసం అని అనిపిస్తది ఇన్నర్ కాలింగ్. హ్మ్. యాహ్! మాస్టర్స్ మేడం చక్కగా మనకి చెప్తున్నారు. మీకు డౌట్‌లుంటే ఎవరైనా అడగొచ్చండి. హ్యాండ్ రైజ్ చేయండి. దయచేసి మాస్టర్స్ ఉన్నప్పుడు మనం వారి జ్ఞానాన్ని తీసుకుందాం. మీరు ఎక్కువ పిరమిడ్స్‌ని వాడుతున్నారు. స్వాధ్యాయం చేస్తున్నారు. చక్కగా క్లాసులు తీసుకుంటున్నారు. అన్నిటిని వాడుతున్నారు. 24 అవర్స్ మెడిటేషన్ ఇలాంటివి అన్నీ. మీ పర్పస్ మీకు యాహ్! తెలిసిన తర్వాత చెప్పండి మ్యామ్. అదే అంటే ఫస్ట్‌లో హోస్ట్ చేసేదాన్ని. హోస్ట్ చేయడం అంటే నన్ను కెమెరా ఫియర్ హ్మ్, పోవడానికి ఆ 24 అవర్స్‌లో 1 అవర్ మెడిటేషన్ హోస్ట్ చేయడం అంటే ఎక్కువ గైడ్ చేసే పనుండదు గదా! జస్ట్ బేసిక్ అవును. ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడము, కెమెరా ఆన్ చేసి కూర్చోవడము. అలా నా ఫియర్ ఓవర్‌కమ్ చేసుకోవడానికి నాకవి బాగా హెల్ప్ అయ్యాయి. అంటే ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకొని కూర్చోగలిగితే తర్వాత మెల్లగా ఇక్కడ పీఎంసీవీఎస్ఏలో కొన్ని సెషన్స్ చేశాను. హ్మ్. కానీ అదే యూనిఫైడ్ చేసినప్పుడు బుక్‌లోయి ఫాలో అవ్వడమే. అది కెమెరా ఆన్ చేసుకోలేదప్పుడు. తర్వాత కూడా జస్ట్ 15 మినిట్స్ ఒక టాపిక్ గురించి చెప్పి తర్వాత మెడిటేషనే ఉంటుంది కాబట్టి అలా 15 మినిట్స్ అలాగే చేసేదాన్ని. యాహ్! యాహ్! సరోజిని గారు మాట్లాడండి. అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. అవ్వట్లేదండి. పద్మకుమారి గారు ఒకసారి అన్‌మ్యూట్ చేయండి మేడం. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. నార్మల్ వాళ్ళకి అంటే నేను కొత్తగా వచ్చాను మేడం మెడిటేషన్‌లోకి. ఓకే. ఎలా చేయాలి? అంటే మీ ఎక్స్‌పీరియన్స్ వల్ల చాలా నేర్చుకున్నాను మేడం. ఒక సాధారణ మహిళ నుంచి ఎలా రావచ్చు అనేది, పిల్లల్ని ఎలా చేసుకోవాలి అనేది. అయితే ఇందాక క్రిస్టల్స్ గురించి చెప్పారు గదా మేడం!
అవి అసలు దాని గురించి నాకైతే జీరో నాలెడ్జ్ మేడం. అసలు క్రిస్టల్స్ అంటే ఏంటి? వాటిని ఎలా యూజ్ చేయాలి? మనకి ఏవి సెట్ అవుతాయో ఎలా చూజ్ చేసుకోవాలి? ఇది ఎలా తెలుస్తది మేడం? అదే అండి. మీకు కనెక్షన్ ఉంటుంది. అంటే క్రిస్టల్స్ కొనుక్కోవాలి అని వాటి గురించి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా హ్మ్. అడిషనల్ టూల్స్ యాక్చువల్‌గా మన లోపల ఇప్పుడు మన సోల్ ఇన్‌కార్నేషన్‌లో అన్ని జన్మలు తీసుకొనొస్తాం. మినరల్ కింగ్డమ్ నుంచి అంటే తర్వాత ప్లాంట్ కింగ్డమ్ అంటే మొక్కల్ని కొన్ని జన్మలు మినరల్ కింగ్డమ్‌లో కొన్ని జన్మలుంటాయి. ప్లాంట్ కింగ్డమ్‌లో కొన్ని జన్మలు తీసుకుంటాము. హ్మ్. తర్వాత జంతువుల జన్మలు తీసుకుంటాము. తర్వాత మనిషి అంటే మన హ్యూమన్ ఫార్మ్‌లోకొస్తది. ఇందులో గూడా మనము సోల్ లెవెల్‌ని బట్టి వస్తాం కదా! సో, అవన్నీ మన హ్మ్. లోపలే ఉంటాయి. మనము అవన్నీ ఏంటంటే బయట నుంచి వాడడం వల్ల మన లోపలే యాక్టివేట్ అవుతాయి అవి. సో, అంటే మీకు హుహు. కనెక్షన్ ఉంటేనే వెళ్ళొచ్చు. పర్టిక్యులర్‌గా దానికోసం అది ఉంటేనే ఇది మనకి అవుతది అనేది ఏం లేదు. అంతా సాధన వల్లే ఓకే. అవుతది. మెడిటేషన్ జేయకుండా ఏ టూల్ వాడినా హ్మ్. అది హెల్ప్ అవ్వదు. జస్ట్ అలా అలంకరణలాగే ఉంటది. మనం మెడిటేషన్‌తో పాటు ఈ అడిషనల్ టూల్స్ వాడితేనే రియల్ పర్పస్ అనేది సాల్వ్ అవుతదనమాట. సో, మెడిటేషన్ అనేది ఓకే. యాహ్! మీరు అంటే ఎలా చేయాలని అడుగుతున్నారా మెడిటేషన్? ఆహా! మెడిటేషను నేను మార్నింగ్ 1 అవరు, మధ్యాహ్నం 1 అవరు, నైట్ 1 అవర్ 3 అవర్స్ చేస్తున్నా మేడం. ఓకే. ఇంకా బుక్స్ కూడా చదువుతున్నాను. పత్రిజీ సార్ బుక్స్. నేను ఫస్ట్ అంటే ఈ 2024 జనవరిలో నాకు ధ్యానం గురించి తెలిసింది మేడం. ఇట్లా తెలిసిన సీనియర్ మాస్టర్‌ని మాకు దగ్గరలో ఉన్న మాస్టర్‌ని అడిగితే, "మేడం నాకు ఇట్లా ధ్యానం చేస్తున్నా గానీ నాకింకా ఏంటో వెలితిగా అనిపిస్తుంది. ఫుల్‌ఫిల్ కావట్లేదు. అనేసంటే ధ్యానం ఒకటి సరిపోదు మేడం. స్వాధ్యాయం గూడా కావాలి. మీరు బుక్స్ చదవండి" అని చెప్పారు. అయితే మేడం నా దగ్గర ఎలాంటి బుక్స్ లేవు. ఏ మరి ఎట్లా అంటే మేడం బుక్స్ ఇచ్చారు కొన్ని. ఓషో గారు రాసిన 'మహిళ' ఇంకా హ్మ్, 'లోక్సాంగ్ రంప' గారి 'థర్డ్ ఐ' బుక్ ఇచ్చారు. నాకు ఫస్ట్ ఎందుకో 'థర్డ్ ఐ' బుక్ చదవాలనిపించింది. అసలు ఎలాంటి నాలెడ్జ్ లేకుండా చదివాను మేడం. కానీ అందులో నన్ను చాలా అట్రాక్ట్ చేశాయి మేడం. చాలా పాయింట్స్ ఉన్నాయి అసలు 'లోక్సాంగ్ రంప' గారి లైఫ్ నుంచి. ఆయన ఫస్ట్ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాబు 7 ఇయర్స్ బాబు అడ్మిషన్ కోసం వెళ్లి 3 డేస్ అలా కూర్చుండిపోవడం అనేది నాకసలు వండర్ అనిపించింది. అంత చిన్న వయసులో ఆ బాబు కూర్చున్నప్పుడు మనం 1 అవర్ ఎందుకు కూర్చోలేం? ఇలా క్వెషన్ చేసుకున్నాను నేను. మెడిటేషన్‌లో ఎందుకు కూర్చోలేను నేను? ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది మేడం నాకు జర్నీ. ఇంకా అట్లా ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాను. మా పిల్లలకి చెప్తున్నా గానీ వాళ్ళేంటంటే ఈ కాలం పిల్లలు గదా! కొంచెం వినడానికి అంటే వాళ్ళకింకా ఆత్మజ్ఞానం అనేది గత జన్మలో ఏమైనా మరి చేశారో లేదో నాకు తెలీదు. అయితే మా సార్ లేదండి. మాత్రం మనము చాలా చేస్తూ ఎంకరేజ్ చేస్తారు. యాహ్! మనం చేస్తూ ఉండి ఇప్పుడు నేను మా అబ్బాయిని కూడా ఫోర్స్ చేయలేదు. హ్మ్. నేను చేసే పని నేను హ్మ్. చేస్తూ ఉన్నా. నా ఎనర్జీ పెరిగే కొద్దీ నన్ను ఇప్పుడు పిల్లలు హ్మ్. ఎప్పుడు కూడా మనం చెప్పే మాట వినరు. మనం అనుకుంటాము. కానీ హ్మ్. మనల్ని చూసి ఫాలో అవుతారు. అంటే మన లైఫ్ స్టైల్ మనం ఎలాగా ఉంటున్నాం అది వాళ్ళు అబ్జర్వ్ చేసినట్టు ఉండరు. కానీ చూసి ఫాలో అవుతారు. అలా మా అబ్బాయి కూడా నేను సాధన చేస్తూ, నేను చేస్తూ ఉంటున్నప్పుడు వాడికి చెయ్యాలి అని అనిపించిందనమాట. అట్లా. మనము మన హ్మ్. చేసుకుంటూ మన సాధన పెరిగే కొద్దీ, మన ఎనర్జీ పెరిగే కొద్దీ అప్పుడు వాళ్ళే హ్మ్. వస్తారు. డెఫినిట్‌గా ఓకే. మన పిల్లలంతా మన తర్వాత వాళ్ళు కాబట్టి మనకంటే హ్మ్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సోల్సే వస్తారు. సో, హ్మ్. అందరికి కనెక్షన్ ఉంటుంది. పర్టిక్యులర్‌లీ ఇప్పుడొచ్చే కిడ్స్ అందరికీ 2012 తర్వాత పుట్టిన కిడ్స్ అందరూ స్పిరిచ్యువల్‌గా వాళ్ళు మోర్ డీఎన్ఏ లేయర్స్‌తో ఓపెన్ అయినోళ్ళే ఉన్నారు. కానీ హ్మ్. మనకేంటంటే మనకు ఆ కనెక్షన్ ఇవ్వడం. అదే ఇప్పుడు మా అబ్బాయినే చెప్తాను. సో, నేను చేస్తూ హ్మ్. ఫస్ట్‌లో వచ్చేవాడు గాదు. తర్వాత ఒకరోజు అడిగితే చేసాడు. ఇప్పుడు నేను బుక్స్ గూడా చదువుతూ ఉంటాను గదా! అలాగా హ్మ్. చూస్తాననమాట. ఏం చూస్తున్నాడు? ఏం చదువుతున్నాను అని. అప్పుడప్పుడు డిస్కస్ చేస్తాడు. ఏముంది ఆ బుక్‌లో ఏంటి హ్మ్. అనేది. వాడికి ఇంట్రెస్ట్ హ్మ్. ఉందనుకోండి, వాడు యాస్ట్రల్‌గా మాస్టర్స్‌తో అడుగుతాడది. అదేంటి అనేది. అలాగా కనెక్ట్ అయ్యి అడుగుతాడు. అట్లా. మనము హ్మ్. చేయాల్సిందేంటంటే మన సాధన మనం జేసుకుంటూ, మనం చేసుకుంటూ ఎళ్తే మనల్ని చూసి ఫాలో అవుతారు. మనం హ్మ్. వాళ్ళని అదే మేడం. ఫోర్స్ హ్మ్. చేయగూడదు మనం. ఓకే. ఓకే మేడం. అయితే నైట్ చేస్తున్నారు మేడం పిల్లలు. మా సారు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటున్నారు.
ఇంకా మార్నింగ్ డే టైం అయితే నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. వాళ్ళకి కాకపోతే అంతే చాలు ఏంటంటే కదా, వాళ్ళిప్పుడు వాళ్ళ ఏజ్ ఎంతో అంతే కాబట్టి. మరి మా అబ్బాయి కూడా ఇప్పుడు వాడు ఆ! 11 ఇయర్స్ కానీ 50 మినిట్స్ చేస్తాడు చాలు వాళ్ళకి. అది వాళ్ళకి ఎక్కువ అవసరం లేదు. ఆ! చేస్తున్నారు మేడం. అయితే నాకేంటంటే వాళ్ళు చదువుకుంటున్నారు గదా! ఈ క్రిస్టల్స్ ఏమైనా వాళ్ళకి హెల్ప్ అవుతాయా? ఇంకొంచెం అలా కాన్సంట్రేషన్ అలా చేయడానికి ఏముండదండి. ఆధ్యాత్మికంగా ఎడిషనల్ గా ఎదగడానికి. ఏముండదు. ఎడిషనల్ గా ఆ! ఏముండదు. కనెక్షన్ ఆ! ఉంటుంది. కనెక్షన్ ఉంటే మీరే అట్రాక్ట్ ఓకే. అవుతారు. చూడగానే ఇది నా కోసం అని అనిపిస్తది. ఓకే. పర్టికులర్ ఓకే. గా ఏ ఏదో ఇదో అంటే అందరూ వాడుతున్నారు నేను వాడాలని ఏమి అవసరం లేదు. హ్మ్. సో హ్మ్. కనెక్షన్ ఉంటది. మీరు చూడగానే కొన్ని అట్రాక్ట్ అవుతారు అంతే. ఓకే. థ్యాంక్ యూ మేడం. అనిత దేనికైనా మేడం మెడిటేషన్ ఇంపార్టెంట్ అండి. చెప్పండి. మెడిటేషన్ పత్రిజీ చెప్పిన సాధన, హ్మ్. స్వాధ్యాయం, సాధన, సాంగత్యం ఓకే. ఈ 3 చాలా ఇంపార్టెంట్. నేను అవన్నీ చేస్తాను. సో నేను 3, ఓకే. 3 అవర్స్ మెడిటేషన్ చేస్తాను. డే అంతా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత బుక్స్ చదువుతాను. హ్మ్. ఎక్స్పీరియన్సెస్ అన్ని పిఎంసి వింటూ ఉంటాను. సో ఇంకా హ్మ్. అంటే నా కాబట్టి నేను అన్ని తెలుసుకోవడానికి వింటున్నాను. బట్ అందరికి అది ఉండదు. మీ పర్పస్‌ని బట్టి. అదే. కానీ కొంతన్నా చేయాలి. మీరు ఆ! మెడిటేషన్‌తో పాటు బుక్ రీడింగ్ కొన్ని కొన్ని చదవడము, వినడము, రోజుకి 1, 2 ఎక్స్‌పీరియన్స్‌లైనా ఈ 3 హ్మ్. చేస్తుంటే పాతగా కరెక్ట్‌గా వెళ్తాం ఒక పాతలో. ఈ ఓకే మేడం. హ్మ్. థ్యాంక్ మేడం యూ కూడా మేడం. చెప్పారు. యాహ్! 33% ఫార్ములా అది కూడా చెప్పారు గదా! అది కూడా విన్నాను. సో మేడం 33% చెప్పండి. అనిత మేడం, సుజాత మేడం. ఆ! వింటున్నామండి, ఆహ్, చెప్పండి. మనకి వాట్సాప్ గ్రూప్‌లో కొంచెం నాకు పత్రి సార్ పాడిన సాంగ్ ఒకటుంది. మొన్న 24 అవర్స్ ఆహ్, అఖండ ధ్యానంలో అది పెట్టారు. మ్యూజిక్ పెట్టారు. నారాయణం. హ్మ్. నారాయణం ఆ సాంగ్ ఒకటి, జయహో సాంగ్ ఒకటి. అవి 2 కొంచెం పెట్టండి మేడం. దానికి నేను చాలా కనెక్ట్ అవుతున్నాను మేడం. అసలు ష్యూర్. ఆ ష్యూర్. మ్యూజిక్ వింటూ మెడిటేషన్ చేస్తే ఇంకా అసలు పూర్తిగా నన్ను నేను మర్చిపోతున్నా మేడం. ఓకే అండి, పెడతాను తప్పనిసరిగా. ఇది స్పెషల్ రిక్వెస్ట్ మేడం మీకు. అవును. అది మన నారాయణ వాట్సాప్ సాంగ్ గ్రూప్‌లో పెట్టండి మేడం. ఓకే. నారాయణ సాంగ్ మ్యూజిక్ నాకు కూడా చాలా ఆ! మేడం మోస్ట్ చెప్పండి. ఫేవరెట్. అది చాలా మోస్ట్ ఆ! ఫేవరెట్. అది చాలా కనెక్షన్ అంటే హీ పర్టికులర్‌లీ నేను మా ఇండియా ఎళ్ళినప్పుడు మా మదర్‌తో కలిసి కూర్చొని చేసేవాళ్ళము. హీలింగ్ ఎనర్జీ హ్మ్. వచ్చి హీల్ అయ్యేది. అది చాలా నాకు కూడా స్ట్రాంగ్ కనెక్షన్. అది పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్‌లో ఉంది. పిఎంసి పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ఆ ఛానెల్‌లో హ్మ్. ఉందది. అవును. అవును మేడం. మొన్న అఖండ అంటే ధ్యానంలో బయటికి కూర్చున్నప్పుడు మీరైనా విన్నప్పుడు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే వచ్చేస్తదండి. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే వచ్చేస్తది. మేడం. యూట్యూబ్ ఆ! లోకి వెళ్ళి ఆ! పత్రిజీ సాంగ్స్ అని అయితే ఉంటుంది. యూట్యూబ్ పత్రిజీ అది సాంగ్స్ అని ఉంటుంది, ఏమవుతుందంటే అది పెట్టుకోండి వచ్చేస్తుంది. ఆ! అందులో మధ్య మధ్యలో అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు యూట్యూబ్‌లో లింక్ ఏమవుతుందంటే మధ్య మధ్యలో యాడ్స్ వస్తున్నాయి మేడం. ఓకే. ఓకే. వస్తాయి. మన అది వస్తాయి. అందుకని ఫేవరెట్ మ్యూజిక్ ఉన్నప్పుడు తప్పదు. డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఆ! హ్మ్. సరే మేడం. ఓకే. థ్యాంక్ యూ సో డౌన్లోడ్ మచ్ మేడం. చేసుకుంటే మనకి యాడ్. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. అనిత రమ్య గారు మేడం, సుజాత మాట్లాడండి. మేడం, శిరీష మేడం థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ ఓకే రమ్య మేడం. గారు ఓకే. మాట్లాడుకోండి. ఓకే మేడం. నమస్తే మేడం. మేడం చెప్పండి. చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం మీతో మాట్లాడడం, మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని తీసుకోవడం. అసలు ఎంత బాగుందంటే మీరు చాలా తక్కువ టైంలోనే అలా కనెక్ట్ అయిపోయారు కదా. సచ్చరిత్ర చదువుతూ సాయిబాబాకి కనెక్ట్ అవ్వడము, సుందరాకాండ చదువుతూ హనుమాకి కనెక్ట్ అవ్వడం, అదే భలే బాగుంది అనిపించింది మేడం. అసలు అలా ఎలా అంత ఫాస్ట్ గా జరిగిపోయింది అని భలే అనిపించింది. అది కొంచెం చెప్పరా మేడం? అది ఏం లేదండి. మనకి ఈ జన్మలో గాదు గదా! మనం ఎన్నో జన్మల నుంచి ఉంటాము. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క గురువులు కనెక్షన్ ఉంటుంది. అందరూ ఇప్పుడు మనం పీఎంసీలో ఇప్పుడు నేను జ్ఞానం తెలుసుకొని పక్కన వాళ్ళకి చెప్పాలి అని ఎంత తపన ఉంటుందో, మాస్టర్స్ అందరికీ మనకి చెయ్యాలని ఎంతో తపన ఉంటుంది. సో, మనం ఒక మాస్టర్ కనెక్షన్ గాదు. వాళ్ళంతా గూడా మనం రెడీ అయినప్పుడు వాళ్ళు హెల్ప్ చేయడానికి ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు. మనం ఏం జేయడం అంటే బిలీవ్ జేయాలంతే. బిలీవ్ జేసి ఎళ్ళిపోతే వాళ్ళెప్పుడు రెడీగా మనకి ఇంట్యూషన్ ఫార్మ్‌లో, బుక్స్ రూపంలో, ఏదో ఫార్వర్డ్ మెసేజ్ రూపంలో ఇస్తారు. మనం ఏంటంటే
ఆ అవేర్‌నెస్ ఉండాలన్నమాట. అది క్యాచ్ చేసే అవేర్‌నెస్ ఉండాలి. సో, అదే పత్రిజీ చెప్తారు గదా! అవేర్‌నెస్, కామన్ సెన్స్ ఉన్నప్పుడు అది ఇమ్మీడియేట్‌గా క్యాచ్ చేయగలుగుతాము. సో, అవన్నీ ఏంటంటే మళ్ళీ అగైన్ ఈ 3 పత్రిజీ చెప్పిన సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఈ 3 చేస్తూ ఉంటే అన్నీ కరెక్ట్‌గా ప్యారలెల్‌గా వెళ్తాయి. సో, అవేర్‌నెస్ పెరుగుతూ ఉంటది. స్లోగా అంటే వన్ డేలో రాదు. ఈవెన్ నేను గత 4 ఏళ్ల నుంచి చేస్తూ ఉంటే ఇప్పుడు ఇలా వచ్చింది. అండ్ అదే చెప్పాను గదా! మనము పాస్ట్ లైఫ్స్ కనెక్షన్ ఉంటుంది. ఒక్కొక్క సోల్ పర్పస్ ఒక్కొక్కళ్ళది ఉంటుంది. సో, నా సోల్ పర్పస్ ఇది కాబట్టి నాకు నేను అంటే మన డిజైన్ మనమే చేసుకొనొస్తాం గదా! అలాగే ఈ పాండమిక్ టైమ్‌లో నేను అవేకెన్ అవ్వాలి అనేది నేను డిజైన్ మా అబ్బాయి అట్లా ఆ టైం అన్నీ డిజైన్ చేసుకొనొస్తాం గాబట్టి నాకు ఒకేసారొచ్చాయి. అట్లా మన డిజైన్ మనమే చేసుకుంటాం కాబట్టి ఏం లేదు బిలీవ్ చేస్తే మాస్టర్స్ అందరూ ఎప్పుడు మనకు రెడీగా ఉన్నారు హెల్ప్ చేయడానికి అంతే. ఎస్ మేడం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరన్నారు కదా సాయిబాబాని నేను ఫిజికల్ ఫామ్ లో చూడాలి అని అనుకున్నాను, పత్రిజీ గారు కనెక్ట్ అయ్యారు అని చెప్పారు కదా. సేమ్ నాకు కూడా అనిపించేది ఏంటంటే మన ఈ సాయిబాబా గాని మన వెంకటేశ్వర స్వామి ఏ గుడికి వెళ్ళినా నాకు ఒకటి అనిపించేది, సత్య సాయిబాబా అయినా ఆయన ఎన్లైటెడ్ మాస్టర్ కదా. ఆయన గురించి తెలిసిన తర్వాత నేను ఏమనుకున్నానంటే అయ్యో పుట్టపర్తి సాయిబాబా మొన్న మధ్య వరకు ఉన్నాను, కనీసం చూడలేకపోయాము. ఆ ఆ, మన షిరిడి సాయి మనకన్నా ఎప్పుడో ఉన్నారు, ఆయన్ని ఎలాగో చూడలేదు, కనీసం పుట్టపర్తి సాయిబాబా ఉన్నప్పుడు కూడా చూడలేదు, అయ్యోయ్యో అని నేను అనుకునేదాన్ని అనమాట. కానీ నాకు అనిపించే తర్వాత మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత నాకు అనిపించింది మనం ఎప్పటి నుంచో జన్మలు తీసుకుంటూ ఉన్నాం కదా. నేను షిరిడి సాయిబాబా ఉన్నప్పుడు కూడా ఎక్కడో వెనకలో ఎక్కడెక్కడో ఆ గుంపులో ఉండే ఉంటానులే వెనక అని నాకు నేనే సాటిస్ఫై అయ్యా మేడం. అదే నేను చెప్పాను కదా నాకు పత్రిజీ ఎన్ని జన్మల నుంచో గురువు అయినా కలవలేదని నాకు ఇప్పటికీ ఎంత తెలిసినా ఆ గ్రీఫ్ అనేది ఉంటుంది. కానీ అదే అనుకుంటా నేను కలిసి ఉంటే అమ్మ నేను తీసుకోలేకపోయేదాన్ని. సో అట్లా ఉంటది ఆ కనెక్షన్ అనేది. అదే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శశికళ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఫస్ట్ మనకి టైం ఇవ్వగానే వెంటనే క్వశ్చన్ అడగాలండి. ఎవరైనా కానీ క్వశ్చన్ ఏమైనా డౌట్లు ఉన్నప్పుడు ఒక నోట్‌బుక్ లో రాసి పెట్టుకోండి. మాస్టరు మనకి క్వశ్చన్స్ అనంగానే టక్కున అడిగేసేయాలన్నమాట. అప్పుడు మనకి సమయం వృధా కాదు. లక్ష్మి గారు మీరు మాట్లాడండి. నమస్తే మేడం. ఓకే మేడం చెప్పండి. అద్భుతం మేడం. అసలు సుజాత మేడం, అనిత మేడం అసలు ఎలాంటి మాస్టర్స్ ని ఇన్వైట్ చేస్తున్నారంటే ఎంత చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నారు మేడం. ఒకళ్ళకి మించి కాదు మేడం, అసలు అద్భుతం, అసలు ఒక వండర్. అసలు ఈ రోజు మీరు అందించిన జ్ఞానం అయితే ఇంకా చాలా బాగుంది మేడం. అసలు నా క్వశ్చన్ ఏంటంటే అదే మేడం, నాకు సెరెబ్రల్ పాలసీ ఉన్న 12 ఇయర్స్ అమ్మాయి ఉంది మేడం. తను నేను మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాతే జన్మ తీసుకుంది. తన నుంచి నేను చాలా నేర్చుకున్నాను మేడం. ఎవరండి? అసలు నేర్చుకుంటూనే ఉన్నాను. ఉన్నారా? కానీ లేరు. ఫస్ట్ లో బయటికి వెళ్ళారుగా. ఫోన్ చేయండి. ఆ, ఆవిడ అన్మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది. చెప్పండి మేడం మీరు. మేడం కంటిన్యూ చేయనా మేడం? మీరు మాట్లాడండి. వేరే వాళ్ళు మధ్యలో. ఓకే ఓకే ఓకే. తన ద్వారా నేను చాలా చాలా నేర్చుకున్నాను మేడం, నేర్చుకుంటూనే ఉన్నాను. కానీ నేను తన్ని ఎప్పుడు కూడా ఇలా ఏంటని చెప్పేసి అసలు ఎప్పుడు అనిపించలేదు కూడా. ప్లస్ తను ఫస్ట్ లో ధ్యానం చేసేదండి బాగా చిన్నగా, చిన్న పాపగా ఉన్నప్పుడే తను చేతులు క్రాస్ చేసుకోవడం, అలాగే కాళ్ళు క్రాస్ చేసుకునే పడుకునేటప్పుడు అలా ఉండేది. తర్వాత కొంచెం తెలిసి వచ్చేసరికి చిన్నప్పుడు మాటలు కూడా రాలేదు, ఇప్పుడు కూడా నడవలేకపోతుంది. తర్వాత కొంచెం నేను మెడిటేషన్ చేసుకుంటే పక్కన కూర్చొని ధ్యానంలో 5 నిమిషాలు 10 నిమిషాలు అలా కూర్చునేది. 1 ఇయర్ నుంచి మెడిటేషన్ చేయమంటుంటే తను ఇప్పుడు చేయట్లేదు మేడం అసలు. లేదు నేను చేయను అంటుంది. సర్లే సర్లే ఎప్పుడో తనే చేస్తుందిలే, నేనేం ఫోర్స్ అయితే చేయట్లేదు. ఇలాంటి బేబీస్, ఈ బేబీలకి మనం మనం ఇంకా ఎలాగా వీళ్ళని, తనకి హోమియో మెడిసినే వాడుతున్నాను మేడం. అసలు వీళ్ళకి మనం ఇంకా ఏమైనా చెప్పాలి, లేకపోతే వీళ్ళని సరిగ్గా ఇది చేయడానికి మీ సలహాలు మేడం, ఏమైనా చెప్పగలరని ఆశిస్తున్నాను మేడం. యాహ్! అంటే నేను ఏం చేస్తానంటే నేను మా అబ్బాయిని చేంజ్ చూసాను. అంటే ముందు నాకు అంటే 100% యాక్సెప్ట్ చేయలేం కదా! నాకు నిజం తెలిసిన తర్వాత యాక్సెప్ట్ చేశాను.
యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు టాంట్రమ్స్ అంటే కొంచెం అల్లరి అయితే తగ్గింది. కానీ వాడు పీస్ ఆఫ్ మైండ్‌తో ఉంటాడు. ఇప్పుడు ఎక్కడికెళ్ళినా వాళ్ళు చాలా ఎక్స్‌ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటే వాళ్ళకి చాలా ఉంటాయన్నమాట. మన ఫిజికల్‌గా పైకి కనపడేది కాదు. మన లోపల మనం ఎలా ఫీల్ అవుతున్నాం అనేది సెన్స్ చేస్తారు. నేను మా అబ్బాయిలో అది చూసాను. నేను బయటికెళ్ళినా ఇప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని నేను నా లోపల ఫీల్ అవుతే వాడు ప్రశాంతంగా ఉండడు. ఇంకా ఎక్కువ హ్మ్. చిరాకుగా ఉంటాడనమాట. వాళ్ళని ఏం లేదండి మనం వాళ్ళ కండిషన్‌ని యాజ్ ఈజ్‌గా యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్‌తో ఉంటారు. వాళ్ళని మనల్నే ఎందుకు చేసుకొనొచ్చారు అంటే మన ద్వారా మనం పేషెంట్‌గా వాళ్ళని చూస్తామని చేసుకొనొస్తారు. అండ్ ఇందులో ఆహ్, అంటే ఇదే కాకుండా కొంచెం కర్మ పార్ట్ గూడా ఉంటది. అంటే కొంతమంది ఏంటంటే ఒకే జన్మలో కర్మ అంతా తీసేసుకుంటాము అని. ఇప్పుడు మనం వాళ్ళకి చేయడం వల్ల మనం గూడా చాలా కర్మ వాళ్ళకి మనం సేవ జేయడం వల్ల మనం గూడా ఓకే. కర్మ అంతా చాలా ఒకే జన్మలో తీసేసుకుంటాము అని గూడా ఉంటుందనమాట. ఏదైనా సరే అది డివైన్ పర్పస్ కోసమే. సో, వాళ్ళ ద్వారా ఆస్ట్రల్ వర్క్ చాలా జరుగుతది. వాళ్ళ వల్ల అన్నీ సరౌండింగ్స్ అంతా పాజిటివ్‌గా ఉంటది. మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయడమే ఏమి ఇప్పుడు మా అబ్బాయి వాడు అంటే స్పెషల్ నీడ్ క్లాస్‌కే వెళ్తాడు. అంటే 9 ఇయర్స్ అంటే థర్డ్ గ్రేడ్ అయినా సరే ఇక్కడ అది బావుంటది. ఈ స్కూల్స్‌లో వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ పిల్లలందరికీ ఒక క్లాస్ రూమ్ ఉంటది. గ్రేడ్ పెరుగుతది గానీ వాళ్ళకేమి అంటే మామూలు కిడ్స్ లాగా ఏముండదు. వాళ్ళకేంటంటే బేసిక్‌గా థెరపీ లాగా చెప్తారు. అంటే కనీసం మనం చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడము, బేసిక్ థింగ్స్ చేసుకోవడము అట్లా వాళ్ళని బట్టి చెప్తారు. అలాగా వాడు అంతైనా ఎడ్యుకేషన్‌లో ఏమి మిగిలిన కిడ్స్ లాగా ఉండరు. ఏం లేదు ఇంక వాళ్ళని వాళ్ళలాగే యాక్సెప్ట్ చేయడం అంతే. మనము డివైన్ పర్పస్‌కొచ్చాము. మన ద్వారా జరుగుతుంది అనే కాన్సెప్ట్ మనం అంటే హ్యాండిల్ చేయడం బయటికెళ్ళినప్పుడు అందరిని చూస్తే అనిపిస్తది. అందుకే మన పర్పస్ మనం రియలైజ్ అయినప్పుడేంటంటే ఇమ్మీడియేట్‌గా మనము ఎక్కువ క్యారీ చేయకుండా ఓకే. మనం ఇందుకొచ్చాము. వాళ్ళు గూడా మనల్ని చేసుకొనొచ్చారు అనేది ఎప్పుడు ఉంటే వెంటనే క్యారీ అవ్వకుండా బయటకొచ్చేస్తాము. ఎప్పటికప్పుడు మనకి మనం సర్ది చెప్పుకోగలుగుతాము. సో, వాళ్ళని యాక్సెప్ట్ చేయడమే అంతే. ఏం మేము థెరపీ ఇప్పిస్తాం. అంటే స్కూల్‌కెళ్ళొచ్చిన తర్వాత ఇంటికి థెరపీ, ఏబీఏ థెరపీ అంటాము. అట్లా ఓవరాల్‌గా ఏం చేయగలుగుతామో అదే కానీ ఫిజికల్‌గా అంటే మెడికేషన్ అయితే వాడను నేను. వేరే థెరపీ లాగా అట్లా ఏదన్నా సైడ్ సబ్‌స్టిట్యూట్‌లు అలాంటివి చేపిస్తాను కానీ మెడికేషన్ అయితే వాడను. కానీ యెస్ నేను మేడం. వాడిని వాడిలాగా యాక్సెప్ట్ చేసాకైతే చాలా చేంజ్ చూసాను నేను. యెస్ మేడం. మార్పొస్తుంది మేడం మెల్లమెల్ల. చెప్తాను మేడం. మీ ఒక పాప ఇలాంటి పాప ద్వారా నేను కనెక్ట్ అయ్యి మెడిటేషన్ అంటే ఏంటో తెలుసుకోగలిగాను మేడం. ఆ పాప 12 ఇయర్స్ ఉంది. ఆ పాపకి డిక్షనరీ మన ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో అన్ని చెప్తుంది. కంప్యూటర్ యూజ్ చేస్తుంది. ఆ చేతులు పనిచేయకపోయినా అలాగే చేసేది. త్యాగరాజ కీర్తనలు, రామదాస్ కీర్తనలు అన్నీ పాడేదన్నమాట. ఆ అమ్మాయి నాకు కనెక్ట్ అయింది. వాళ్ళ నాన్న రిప్రజెంటేటివ్ అన్నమాట. అలా కనెక్ట్ అయిన పాప చనిపోతూ వాళ్ళ అమ్మ మెడిటేషన్ చేయమని చెప్పారు. నాకు అప్పుడు మెడిటేషన్ అంటే తెలీదు. యోగా చేసుకునేదాన్ని. అలాగే మెడిటేషన్ చేస్తే అమ్మాయి డీప్‌గా వెళ్ళిపోయి నువ్వు నాకు రావాలి, నేను రావాలి అంటే ఆ పాప అమ్మ మళ్ళీ జన్మ తీసుకోవాలా నేను అని అడిగింది. లేదు పాప నాకు కావాలి. మరి నేను బిడ్డలతోటి ఉండాలి కదా అనంటే ఆ పాప అలా కాదమ్మా నీ బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని బాగు చేసి గాని నేను రాలేను. నీకు చాలా హీలింగ్ చేయాలని హీలింగ్ చేసేదంట. ఆవిడేంటంటే మళ్ళీ నన్నెందుకు చూజ్ చేసుకున్నారో మాస్టర్స్ నాకు తెలీదు. ఆవిడ తనకొచ్చిన అనుభవాలన్నీ నాకు చెప్పేది. ఆవిడ చనిపోయినప్పుడు తీగ రావటం, మళ్ళీ కాకొచ్చి భోజనం చేయటం, పాప అని పిలవగానే వచ్చేసేది. చేసి మళ్ళీ జన్మ తీసుకుని బాబులాగా పుట్టి అన్నిటికీ పుట్టే వరకు నన్నే చూస్ చేసుకున్నారు మాస్టర్స్. ఆ అమ్మాయి ఆవిడ అసలు ఊరుకునేది కాదు. శ్రీమంతం చేయటం దగ్గర నుంచి హాస్పిటల్ కూడా నన్నే తీసుకెళ్లి మళ్ళీ ఆ జన్మ జరిగేటప్పుడు కూడా డాక్టర్ గారు వివేకానంద పునర్జన్మ చూడాలనుకున్నారు. కరెక్ట్ గా ఆ టైంకి ఆయన ఇంకా అసలు ఉండలేక బస్సులో వచ్చేసి హాస్పిటల్కి వస్తే డాక్టర్స్ అన్నారు మీరు డాక్టరే కదా రండి లోపలికి అని అన్నారు. వెళ్ళి ఆ పునర్జన్మ కూడా చూసారు. ఆ పాపే బాబులాగా వచ్చిందనమాట. ఇప్పటికీ ఉంది బాబు. ఎన్ని చెప్తాడో కూర్చుని. అంటే బంధాలొద్దు ప్రేమ పెంచుకో అన్నాడు. వాడికి 5 సంవత్సరాలు. వాడు ఇప్పటికీ ఇక్కడే ఉన్నాడు మేడం. మీరు చెప్తుంటే చెప్పాలనిపించింది మేడం. ఆ పిల్లలు మంచి సోల్స్. ఆ పాప పూర్వ జన్మలో ఒక ఋషి అంట.
తల్లి ప్రేమ చూడాలనుకుని వీళ్ళని చూస్ చేసుకుని వచ్చిందంట. అంటే ఇంకా అక్కడే ఉంటారు కదా పాపను చూసుకుంటూ అలాగా, ఆ ప్రేమను నేను పొందాను అని చెప్పిందంట. ఎవరు ఇస్కాన్ టెంపుల్లో గురువు గారు చెప్పారంట, ఆ పాప ఋషి పూర్వజన్మలో బాగా చూసుకోండి అని. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి భుజాల మీద వేసుకుని తిరుపతిలో కృష్ణుడి గుళ్ళు అన్ని చూపించారంట ఆ పాపకి. అప్పుడు ఇప్పుడు ఆ చిన్న పిల్లాడు 4వ సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా 12 సార్లు తిరుపతి మెట్లు వాడే ఎక్కాడండి. ఎవరు ఎత్తుకోకుండా ఇప్పుడు 6వ సంవత్సరం వచ్చింది, 12 సార్లు తిరుపతి మెట్లు ఎక్కాలి అన్నాడంట వాళ్ళ అమ్మాళ్ళతోటి. ఇప్పుడు వచ్చి వాడు ఎక్కిస్తున్నాడు చక్కగా. ఎంత భలే ఉంటాడు ఆ పిల్లాడు. మీరు చెప్తుంటే అలాంటి పిల్లలు చాలా దైవ స్వరూపులు. వాళ్ళకి ఏమీ ఉండదు, చక్కగా మాట్లాడతారు, అన్ని తెలుసు వాళ్ళకి అని నేను అన్ని చెప్తాను. తెలుస్తాయి, అదే అన్ని తెలుస్తాయి. ఇప్పుడు మా అబ్బాయి మామూలుగా మాట్లాడు, వాడికి ఏం కావాలో అదే అడుగుతాడు. ఇప్పుడు వాడికి కొన్ని కావాల్సినవి నేను లోపల పెట్టి డోర్ వేసేస్తే, తాళం వేస్తే, లోపల ఎక్కడో మూలకు పెట్టినా డోర్ ఓపెన్ చేయగానే ఫాస్ట్గా వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి తెచ్చుకుంటాడు. అండ్ 2 ఇయర్స్ తర్వాత ఒక షాప్కి వెళ్ళి ఒక ప్లేస్లో ఒకటి తెచ్చుకున్నాడంటే 2 ఏళ్ల తర్వాత ఆ ప్లేస్కి వెళ్తే పర్టికులర్గా ఆ ప్లేస్కే వెళ్ళిపోతాడు. వాళ్ళకి థర్డ్ ఐ విజన్ ఉంటుంది, మాస్టర్స్తో మాట్లాడతారు, ఏంజెల్స్తో మాట్లాడుతుంటారు, అన్నీ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు చాలా డివైన్ కిడ్స్. ఏమంటే మనము ఈ సొసైటీ 3D వరల్డ్‌లో ఉన్నాం కాబట్టి యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మనం అంటే అందుకే మన పర్పస్‌కి కనెక్ట్ అయ్యామంటే యాక్సెప్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకే నేను ఆర్టిస్టిక్ పేరెంట్స్ ఎవరికైనా చెప్పేదేంటంటే, మన సాధన పెంచుకోవాలి. వాళ్ళు చాలా డివైన్ సోల్స్. వాళ్ళని అర్థం చేసుకోవాలంటే మన జ్ఞానం పెంచుకోవాలి. మన సాధన పెంచుకొని మన ఫ్రీక్వెన్సీ పెరిగితే వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాము. అదే పాప నేను కూడా చెప్పేది. భీష్మ ఏకాదశి రోజు మంచి రోజు చూస్ చేసుకుని వెళ్ళిపోయింది మేడం. హాస్పిటల్లో అందరికి రాఖీలు కట్టి, రాఖీ పౌర్ణమి రోజు వెళ్ళింది. అందరికి రాఖీలు కట్టి స్వీట్స్ పంచి వాళ్ళ అమ్మని స్నానం చేసి రమ్మని, తినేసి రమ్మని చెప్పి అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చే లోపల బాడీ వెకేట్ చేసి మళ్ళీ ఆ అబ్బాయి కింద జన్మ తీసుకుంది అనమాట. చెప్తుంది, నేను ఎందుకు ఏడుస్తావు, నేను వచ్చేసాను కదా అని అంటూ అబ్బాయి రూపంలో వచ్చింది అనమాట. అది చాలా అన్ని జరిగినవన్నీ నాకు చెప్తే, ఏంటి ఇలా జరుగుతుందా, నిజంగా ఇలా ఉంటాయా అంటే, అప్పుడు నేను మీలాగానే అన్ని క్యాసెట్లు చూస్తుంటే తీగ రావటం, యాస్ట్రల్ ట్రావెలింగ్ ఇవన్నీ నాకు అప్పుడు తెలిసినాయి అనమాట. తనకి యాస్ట్రల్ ట్రావెలింగ్ తీసుకెళ్లిపోయి అక్కడ వైకుంఠం తీసుకెళ్లి అక్కడ అది కూడా తినిపించిందంట వాళ్ళ అమ్మతోటి, తాగించడం అవన్నీ. అది మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు చాలా చక్కగా చెప్పారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ పాపయే గుర్తొచ్చింది నాకు, అంబిక ఆ పాప పేరు. చాలా హ్యాపీగా అనిపించింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం ఫర్ షేర్ చేసినందుకు. నాకు కూడా థ్యాంక్ తెలుసుకుంటా యూ. అంటే రకరకాల కండిషన్స్ ఉంటాయి. అందరూ ఒకేలాగా ఉండరు. ఒక్కొక్క అంటే అదే కర్మ ఉంటది. ఇట్లా డివైన్ పర్పస్ కోసం వస్తారు. బట్ ఏదైనా సరే వాళ్ళు హైయెస్ట్ గుడ్ కోసమే వచ్చారు. వాళ్ళ ద్వారా పాజిటివే జరుగుతది. మనకి వాళ్ళ ద్వారా పాజిటివే జరుగుతది. కర్మ పోయినా మనం అల్టిమేట్‌గా మనం కర్మనంతా బ్యాలెన్స్ చేయాలి గదా! సో ఏదైనా సరే మన హైయెస్ట్ గుడ్‌కే అనుకున్నప్పుడు యాక్సెప్ట్ చేయడానికి ఈజీగా ఉంటది. కమలేష్ గారు మాట్లాడండి. నమస్తే అమ్మా శిరీష తల్లి. రమణేష్ గారు. అబ్బా చాలా సంతోషం. మరి పిఎంసి డిజిటల్ ద్వారా దేశ విదేశాల్లో పరిచయం చేయడానికి మరి ఎవరొకరు కావాలట. ఇంజిన్ ఉంటే వెనకాతల బోగీలన్నీ వెళ్ళిపోతాయట. అందువల్ల పిఎంసి మాధ్యమంగా కొంతమంది ముందుండి మన శిరీష తల్లి, మరి అనిత తల్లి అయితే మన మాటలు ఇతరులు ప్రభావితం చేస్తాయటమ్మా. మరి ఈరోజు మీరు చెప్పిన అనుభవం చాలా ఉంది. ఎందుకంటే జీవితంలో ప్రాబ్లం ఇది గాడిని చదివానమాట. సమస్య ఒక బహుమతిని తెస్తుందట. అలా నా జీవితంలో కూడా బిజినెస్ షూరిటీలు పెట్టి లాస్ అయ్యి మనశ్శాంతి కోల్పోయినప్పుడు, ఏందిరా మంచివాడికి ఇలా కష్టం వస్తున్నప్పుడు నాకు బాబా దొరికారమ్మా. ఎంతో మంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని కలిసిన వాళ్ళు కొన్ని వేల మందిలో షిరిడీ బాబా నుంచి సత్యసాయి నుంచి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం కనిపించారమ్మా. చాలా మంది. అయితే ముఖ్యంగా మీరు ఇందాక చెప్పారు ఎలాంటి తల్లిదండ్రులు కావాలో ఈ బుక్ లో రాశాడమ్మా క్లియర్ గా. భూమి అద్భుత పాఠశాలని పుస్తకంలో రాశారు ఒక మాట. ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి
కానీ ఎలాంటి పరిస్థితుల్లో భూమి మీద నివసించాల్సి ఉంటుందో అలాంటి పరిస్థితిని కల్పించగల స్తోమత ఏ తల్లిదండ్రుల వరకు తమకు లభిస్తుందో పరిశీలనాత్మకంగా నిర్ణయించుకుంటారు, అలా జన్మకు వస్తారట. అంటే చాలా విషయం ఉంది చదవడానికి. దయచేసి పత్రికని మార్చిన ఈ పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం. అసలు ఇక్కడ పుట్టి ఆ దేశాలకు వెళ్ళి ఇలా సర్వీస్ చేస్తున్నారు. ఎందుకంటే పాకపశ్చిమ అనుసంధానం అని మా శ్రీకే గారి పుస్తకాలు చదివాను తల్లి. చక్కగా వచ్చి అంటే క్యాపబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళ ద్వారా ఈ జ్ఞానం వెళ్తుందని చదివాను మహావతారణ పుస్తకంలో. సువిశాల దృక్పథము, గ్రహణ శక్తి ఉన్న వాళ్ళ ద్వారా ఈ జ్ఞానం అని అందిస్తామని మేధలో వాసులు చెప్తారు. చాలా సంతోషం సార్ మీ సేవలకి. అలాగే అనేక దేశాల్లో జన్మలు తీసుకున్నారట, ఆల్రెడీ తీసుకుంటున్నాం కాదు. భూమి అంతటా ఈ దివ్య బీజాన్ని నాటడానికట కొందరు జెరూసలేంలో, కొందరు ఇంగ్లాండ్లో, ఇంకొందరు ఆఫ్రికా దేశంలో, మరి కొందరు ఆసియా దేశంలో, ఇంకొంతమంది అమెరికాలో పుట్టి అక్కడ స్థానికులు అయ్యారట. అది సంగతి. ఈ బుక్ లో రాశారన్నమాట. ఇవన్నీ మాకు గుర్తొచ్చాయి మీతో ఇప్పుడు చూస్తుంటే. ఈ బుక్ లో రాశారు. అసెన్షన్ తర్వాత అదే వీళ్ళంతా కూడా ఆ టాపిక్ కూడా అదే. అంటే నేను మోర్ కనెక్ట్ అయింది కూడా న్యూ ఏజ్ కాన్సెప్ట్సే అన్నమాట. నేను చదివే బుక్స్ కూడా అవే ఉంటాయి. డిఎన్ఏ కానీ, ఎసెన్షన్, అర్త్ ఎసెన్షన్, అంటే నేను నాదంతా అటువైపే కనెక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే పితామహ పత్రిక చెప్పారు, మనం ఇటువైపు ఉండాలి, అటువైపు ఉండాలి. అంటే ఇటు అటు అనుసంధానం. దానికి కూడా ఒక మాట చెప్పారమ్మా. మా సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి, ఎందుకంటే ప్లాట్ఫారం ద్వారా విశ్వానికి అందించమన్నారు కాబట్టి ఒక మాట. మరి సమయాభావం ఇగో ఇక్కడ చేశారు. ఒక బృందముగా భూమి మీదకి వచ్చిన ఆత్మలు వివిధ దేశాల్లో జన్మలు తీసుకున్నారట. ప్రపంచంలో పలు దేశాల్లో స్థానికులుగా పుట్టారని చెప్పుకున్నాం. ఎందుకు ఇలా పుట్టారంటే ఆ దేశపు నమ్మకాలు ఉండాలట, న్యూ ఎనర్జీ విధానాల మధ్య వారధులుగా తయారు కావాలట. అలాంటి వాళ్ళు నడుపుతున్న బృంద లక్షణాలు 2 ఉండాలి. అప్పుడే వాళ్ళు టొబయాస్ తేలికగా సహజంగా అంగీకరించి తాము ముందుకు నడిచి అనుభవాన్ని పొంది అప్పుడు మిగిలిన తమ వారిని నడపగలుగుతారు. ఎంతో మంది అనుభవాలు. ఎందుకంటే నాకు ఒక వ్యక్తి మాస్టర్ ఒక రాత్రప్పుడు ఇచ్చిన ఆ అనుభవం నా జీవితాన్ని మార్చిందమ్మా. శివరామనాయుడు గారిని పౌర్ణమి ధ్యానంకి వెళ్ళిన మొట్టమొదట ఆ రోజు. ఇలాగ ఎంతో మంది మాస్టర్లు ప్రేరణ పొందాం. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ లో సమయం తక్కువ. కానీ ఇప్పటిదాకా నేను గత 3 సంవత్సరాలు బట్టి జూమ్ ప్లాట్ఫామ్ తిరుగుతున్నాడు, కానీ మీలాంటి తల్లులతో కనెక్ట్ అయ్యే భాగం కొంతమంది జరిగిందమ్మా. ఇదేదో విశ్వ ప్రణాళికలా ఉంది. చాలా హ్యాపీ. అదృష్టం అండి. నేను లైట్ వర్కర్స్ ఫాలో అవుతాను కదా. మీరు మీ అన్ని వినేదాన్ని. మీరు ప్రతి సెషన్ లో లాస్ట్ లో ఇలా వచ్చి చెప్తారు. చెప్పాను కదా, నేను సైలెంట్ గా ఫాలో అయ్యేదాన్ని అన్ని. సో మీవన్నీ నేను వింటాను. నాకు తెలుసు మీ గురించి. మీరు గ్రేట్ సోల్. అది గ్రేట్ ఏం లేదమ్మా. నాకు పత్రిక గారు ఇచ్చిన భాగ్యం ఏంటంటే అవైలబుల్గా ఉండమన్నారు అంతే. అనుసంధానం. అయితే ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ ప్రవహించేదాకా పరిగెట్టిస్తుంది, ఎక్కువ ప్రవాహం అయితే అక్కడ కొట్టుకోకుండా వెనక్కి నన్ను పంపించేస్తుంది. ఎందుకో చూశాను మాట. చాలా ఆనందం. ఈ డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా ప్రపంచమంతా కలడం కోసం ఇంటర్నెట్ మనకు వచ్చిందట. వాళ్ళు ఇంటర్నెట్ ఈ బృందమట ఈ సమావేశంలో మనం ఇంటర్నెట్ ద్వారా కానీ నేరుగా కానీ పాల్గొనవచ్చట. అది ఎవరట ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ తనకు తెలిసిందాన్ని ఇతరులకు పంచేవారుగా చెప్పుకోవచ్చు. ఒక బృందం పేరట. అది సాంబ్రా అని పెట్టాడు మాట. ఈ బుక్ న్యూ ఎనర్జీ బుక్ లో ఇవన్నీ రాసి ఉన్నాయి. న్యూ ఎనర్జీ ఎసెన్స్ ను, మహావతరణ, నక్షత్ర మిత్రులు, రామత ఇవన్నీ పత్రికలు మనకు పరిచయం చేశారు. 2012లో మహావతరణ పరిచయం చేసి ఇదే భూమి మీద అమలవుతుంది అన్నారమ్మా ఈ పుస్తకం. నా దగ్గర అది ఉందండి. ఇంగ్లీష్ లో ఉంది నా దగ్గర. నేను అన్ని చదువుతాను. బుక్స్ బాగా చదువుతాను. అంటే ఈ సందర్భం ఎందుకంటే ఈ ప్లాట్ఫారం ద్వారా 34వ రోజు చేరుకున్నాం. సంతోషం. ఒక ఎద్దు అయితే అటు ఇటు లాగేస్తాడు, 2 ఎద్దులుంటే బండి ఇంకా ముందుకెళ్తుంది. అలాగా ఇటు సైడ్ మా అనిత తల్లి, అటు సైడ్ మా సుజాత తల్లి, ఇంకా మధ్యలో ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు. మీలాంటి వాళ్ళందరినీ పరిచయం చేస్తున్న పిఎంసి ద్వారా ఎంతో విస్తారంగా మన మీటింగ్ జరిగింది మాట అక్కడ ఉజ్జయినిలో. అప్పుడు దీని ద్వారా ఏ విధంగా లబ్ధి ఎంతో మంది ఈ ఛానల్ చూసి చాలా మంది వచ్చారమ్మ కొత్త వాళ్ళు. నేనే అందుకే కదండి. నేను పిఎంసి నుంచి కనెక్ట్ అయినాన్ని. అందుకే నాకు పిఎంసి ఇంపార్టెన్స్ నాకు తెలుసు. అందుకే ఇక్కడ పిఎంసి యుఎస్ఏలో కూడా ఎక్కడ ఆపర్చునిటీ వచ్చినా ఏం చేయగలనో అది చేస్తాను నేను కంపల్సరీ. ఇప్పుడు 7వ అయిందమ్మా కరెక్ట్ గా మొన్న అక్కడ. అయితే అక్కడ మనం చెప్పింది ఏంటంటే ఈ ప్లాట్ఫామ్, ఎందుకంటే పత్రిక గారు అందరినీ కూడా మన 18 ఆదర్శ సూత్రాలు చివరి సూత్రం ఒకటి ఉందమ్మా. అందరూ అనుభవాన్ని గ్రంథస్థం చేయమన్నారు. అందరికీ చెప్పేవారు, కలిపినల్లా మీరు పుస్తకం రాయి మేడం, పుస్తకం రాయండి సార్ అనేవారు. వీళ్ళు ఎలా నెగ్లెక్ట్ చేశారు. ఓహో వీళ్ళు ఎలాగా రాయట్లేదని ఇప్పుడు పత్రిక గారు మనకి దీని ద్వారా మన అనుభవాలన్నీ రికార్డింగ్ చేస్తున్నారు.
పుస్తక రూపంలో కాదు, రికార్డింగ్ రూపంలో మొకతహా వినడానికి అవకాశం ఉందమ్మా. ఈరోజు మీతో మాట్లాడుతుంటే గుర్తొస్తున్నాయి. చక్కగా ఎన్నో వేల మంది మాస్టర్ దగ్గర అనుభవం. మీ అమెరికాకి రాలేము, మొకతహా కలాలంటే ఎంతో వ్యయ ప్రయాసం ఉంటాయి. అలాంటిది ఈ ప్లాట్ఫారం ద్వారా కాలానికి దూరానికి అతీతంగా వెళ్ళిపోతాం. అదే 5వ డైమెన్షన్ అట, కాలానికి దూరంకి అతీతం. మరి జూమ్ ప్లాట్ఫారం నాకు అదే అనిపిస్తుంది, మరి కాలానికి దూరంకి అతీతం. ఇప్పుడు కాలం చూస్తే మీదేమో రాత్రి అవుతుంది, సాయంత్రం, మాది పగలు. అలాగే దూరం చూస్తే 1,00,000 కిలోమీటర్. సంతోషం. ఈ సందర్భంగా పిఎంసికి ఎంతో డబ్బులు ఇచ్చి సహాయం చేసిన వారికి, పత్రిజీ ఆసియాని విశ్వవ్యాప్తం చేసిన మాస్టర్కి, మరి ముందుని నడిపిస్తున్న పిఎంసి డైరెక్టర్కి అందరికీ కూడా సంతోషం. మీలాంటి సేవ చేస్తున్న పత్రిమ ఆసియాని అందిస్తున్న మాస్టర్లు, దేశ విదేశంలో అందరికీ ధన్యవాదాలు. చాలా ఆనందం తల్లి, సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిఎంసి మాట్లాడండి సుజాత గారు, లాస్ట్ చెప్తారు. లాస్ట్ గా మరి శిరీష మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ పిఎంసి డిజిటల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా చక్కని విషయాలు తెలియజేసినందుకు మరొకసారి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నన్ను బిలీవ్ చేసి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పిఎంసి, ఆల్ ద మాస్టర్స్ అండ్ పత్రిజీ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ మేడం. పిఎంసి మనం అందరం వెళ్ళి చెప్పలేము అక్కడికి. పిఎంసి డిజిటల్ ద్వారా, ఆన్లైన్ ద్వారా మనం మారుమూల ఉన్న పల్లెటూరులో వాళ్ళైనా కానీ మనకి నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ఎక్కడెక్కడ మాస్టర్స్ ని కనెక్ట్ చేయొచ్చు. గ్లోబల్ మాస్టర్స్ మీరందరూ. యుఎస్ లో కూడా చాలా మంది డెడికేటెడ్ గా చేసే వాళ్ళు ఉన్నారు. పిఎంసి పిఎస్ఎస్ మూవ్మెంట్ కోసం, పత్రిజీ మిషన్ లో చాలా మంది ఉన్నారు. మీకు ఎప్పుడన్నా అంటే ఎవరైనా చేయాలి అని అంటే చెప్పండి, నేను చెప్తా. అంటే కొంతమంది వాళ్ళకి సజెస్ట్ చేస్తాను, వాళ్ళని అడిగి. తప్పకుండా మేడం. మనందరి లక్ష్యం పత్రిజీ లక్ష్యం. మనందరికి ఏదైతే లోపల ఉందో అది సార్ మనందరి ద్వారా బయటికి తీసుకొస్తున్నారు. సెల్ ఫోన్ లేని ఇల్లు లేదు ఇప్పుడు. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది, సిగ్నల్ ఉందంటే సెల్ ఫోన్ ఉంది. కాబట్టి మనం ఈ డిజిటల్ మాధ్యమం ద్వారా అందరి యొక్క అనుభవాలను తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు మీరు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. యూట్యూబ్ లో వీక్షిస్తున్నవారు, జూమ్ లో వీక్షిస్తున్నవారు అందరికి మరొకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి మీరు మీకు అనిపించిన దానిని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు దాంట్లో ఏదైతే బాగా నచ్చిందో దాన్ని తెలియచేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి దాన్ని షేర్ చేయండి. లైక్ చేయటం వల్ల ఆ వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరం అంటే ఇప్పుడు విన్నాము కానీ శ్రవణం అయింది, ఇంకొకసారి దాన్ని చూడటం వల్ల మననం అవుతుంది. ఆ విషయాలని ఎంత ఎక్కువగా మనం ఈ ఒక మాస్టర్ ఇప్పుడు వచ్చి మన కోసం 2 గంటలు కేటాయించారు అంటే మనము కేటాయించాము. ఒక బుక్ చదివితే ఎంతసేపు చదువుతాము? వారి అనుభవాన్ని అంతా మనకి క్లుప్తంగా తీసుకొచ్చి చెప్పారు. ఎన్నో సందేహాలకి ఎంతో మంది మాస్టర్స్ అడిగారు. ప్రతి ఒక్కరికి లోపల ఉంటుంది. ఎవరైనా అడిగితే అప్పుడు మనం మనది కాకపోతే అప్పుడు అడుగుతారు క్వశ్చన్. అలా కాకుండా దయచేసి మనకి క్వశ్చన్ ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడు డౌట్ వస్తే అప్పుడు రాసి పెట్టుకుంటే మనము నెక్స్ట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఆలోచన అక్కడ చేయటం వల్ల కొంచెం సమయం ఎందుకు వృధా పోనివ్వటం. తప్పకుండా అందరూ ఈ వీడియోను ఇంకొకసారి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పిఎంసి డిజిటల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంత అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు శిరీష మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. మరొకసారి మన అందరి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మేడం ఇది క్లాస్ చాలా బాగుంది అని చెప్పేసి థ్యాంక్ యూ అని చెప్పేసి, ఇంకా నోరు విప్పకుండా ఉన్న వాళ్ళు, నోరు విప్పిన వాళ్ళు కొంతమంది మెసేజెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికి నా ఆపర్చునిటీ అంటే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని అది ఒక్కరికి నేను హెల్ప్ అయినా ఐఎమ్ సో బ్లెస్డ్. బ్లెస్డ్ పీపుల్ మనందరం. థ్యాంక్ యూ. మళ్ళా రేపు 10 నిమిషాలు తక్కువ 5 గంటలకి అందరం ఈ ప్లాట్ఫామ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.